డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. సైకాట్రిస్ట్గా 4 దశాబ్దాలు పైగా అనేక తరాల వారికి ఆయన పేరు తెలియని వారంటే అసలు తెలుగుదేట ఎవరు ఉండనే ఉండరు. క్రిటికల్గా మీరు డీల్ చేసిన ఏ కేసు లేదని చెప్పగలుగుతారు సార్? మా సబ్జెక్ట్ ఎలాంటిదంటే దీనిలో చాలా స్టిగ్మా ఉంది, అపోహలు ఉన్నాయి, చాలా మందికి తెలియదు. భార్యాభర్తలు పడుకొని ఉంటే సడన్గా ఒక బండరాయి తీసుకొచ్చి ఆమె తల మీద బాధి చంపేశాడు. ఆఖరికి అనుమానం ఎంతవరకు వెళ్ళిందంటే పిల్లలు కూడా నాకు పుట్టలేదు, ఈ అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ కలిగి ఊహించుకుంటారు. ఇంట్లో నుంచి సడన్గా ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, గంజాయి మత్తు మందులకు అలవాటు పడ్డం. ఆ అమ్మాయి ఒక పోలీస్ అధికారి యొక్క కూతురు. మామూలుగా దయ్యం పడితే భూత వైద్యుడు, మంత్రవైద్యుని దగ్గర తీసుకెళ్తారు, కానీ మొండి దయ్యాల కేసు మా దగ్గరికి వస్తుంటాయి. ఆ మెదడు ఫంక్షనింగ్ లో ఏ తేడా వచ్చినా ఆ మనిషి యొక్క ప్రవర్తన తేడా వస్తుంది. కాబట్టి మనసుకు మూలం మెదడే. మానసిక ఆరోగ్యం అంటే అసలు ఏంటి సార్? దాని ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ స్టూడెంట్స్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, వాళ్ళతో కూడా మీరు ఏది శాశ్వతమైన ఆనందము, ఏది ది బెస్ట్ ఆనందం, ఆనందాన్ని ఎలా డిఫైన్ చేయాలి? కెన్ మనీ బై హ్యాపీనెస్ అని. డబ్బులున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా ఈ ప్రపంచంలో? లేదు. మనందరికీ తెలుసు, మన ఇండియా 146 దేశాల్లో ప్రతి సంవత్సరం హ్యాపీనెస్ ఇండెక్స్లో 126 స్థానంలో ఉంది. అంటే మనకంటే 120 దేశాలు మనకంటే సంతోషంలో ఎక్కువగా ఉన్నారు. ఫిన్లాండ్ చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఏ మనిషి అయినా జీవితంలో పైకి రావాలి అంటే, సక్సెస్ కావాలంటే హీ హ్యాస్ టు మేక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ ఎంజాయ్మెంట్. మొబైల్ అడిక్షన్ అనేది ఇప్పుడు మొబైల్ ఒకటి, వాట్సాప్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి, లేదా పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్లు చూడడం ఒకటి. సంవత్సరం పాపకు పాలు దాపించాలంటే కూడా ఒక వీడియో చూపిస్తూ ఉంటారు. అవును, ఆ వీడియో చూపిస్తే వీడియో చూడకపోతే పాలు తాగదు. భయాలు ఉంటాయి, రకరకాల భయాలు, మృత్యు భయాలు ఉంటాయి కొంతమందికి. ఇంకా ఎగ్జామినేషన్ హాల్కి వస్తానే, గంట కొడతానే క్వశ్చన్ పేపర్లు అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏది గుర్తుకు రాదు. మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే అన్నీ తెలుసు, అంటే మైండ్ పనిచేయదు. చాలా మంది మంచి స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతుంటారు. ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళ బంధం ఎక్కువ కాలం నిలబట్టలేదు. ప్రేమించి డేటింగ్ అని, తిరిగి పార్టీలని, ఫ్రెండ్షిప్ అని ఎక్స్చేంజ్ చేసుకుని అన్నీ చేసి ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఎందుకు విడాకులు? లోన్లీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అవర్ కంట్రీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్. మంచితనం వేరు, అమాయకత్వం వేరు. మంచితనం వేరు, తెలివి వేరు. జాబ్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ మన కోపాలు వస్తాయి, రావని కాదు. ఐక్యూ కంటే ఈక్యూ ఉంటేనే వాళ్ళు అల్టిమేట్గా లైఫ్లో సక్సెస్ అవుతారు. యూనివర్సిటీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ కాలేరు. రాకపోయినా ఇది ఎక్కువ ఉంటే వాళ్ళే అల్టిమేట్గా దే విల్ బి ద లీడర్స్. కొంతమంది బెస్ట్ సీఎంస్ అని అనిపించుకుంటుంటారు, వాళ్ళకి ఒక ఐక్యూనే కాదు, ఈక్యూ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళే దే విల్ బికమ్ వెరీ గుడ్ లీడర్స్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు అంటే సైకాట్రిస్ట్గా చాలా ప్రఖ్యాతులు. దాదాపు 4 దశాబ్దాలు పైగా అన్ని తరాల వారికి, అనేక తరాల వారికి ఆయన పేరు తెలియని వారంటే అసలు తెలుగుదేట ఎవరు ఉండనే ఉండరు. అటువంటి డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు, వాళ్ళ ఇంటి పేరు ఇండ్ల, పేరు తగ్గట్టుగానే అనేక మంది ఇళ్లల్లో ఒక వెలుగుని, ఒక ఆనందాన్ని ఇచ్చారు, ఒక మానసికమైన ఆరోగ్యాన్ని ఇచ్చారు. అటువంటి డాక్టర్ రామసుబ్బారెడ్డి గారి ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం అండి శర్మ గారు. సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ యువర్ ప్రోగ్రామ్. మీరు మామూలుగా ఇండ్ల అంటే ఇల్లు అంటారు కదా, చాలామంది ఇళ్లలో, మీరు కొన్ని వేల లక్షల మంది ఇళ్లలో మీరు వెలుగులు నింపారు మానసికమైన వైద్యంలాగా. అయితే మీరు లక్షల కేసులు, రకరకాల కేసులు కూడా చూస్తుంటారు. అవును కదా. మీ అనుభవంలో బాగా క్రిటికల్గా మీరు డీల్ చేసిన చెప్పాలంటే ఒకటి రెండు ఏ కేసు లేదని చెప్పగలుగుతారు సార్? నిజంగా శర్మ గారు, నేను దాదాపు 45 సంవత్సరాల పైగా ఈ ఫీల్డ్లో ఉన్నాను మానసిక డాక్టర్గా. అంటే కొన్ని వేల కేసులు చూసి ఉంటాము, కానీ రకరకాల అనుభవాలు అవన్నీ వస్తూ ఉంటాయి, రకరకాల అవన్నీ ఉంటాయి. అంటే ఏంటంటే మా సబ్జెక్ట్ ఎలాంటిదంటే దీనిలో చాలా స్టిగ్మా ఉంది, అపోహలు ఉన్నాయి, చాలామందికి తెలియదు. సైకియాట్రీ అంటే ముందు ఏదో మెంటల్, పిచ్చి అనే ఒక భయపడతారు మా దగ్గర రావాలంటే. నేను దాదాపు 42 ఏళ్ల కింద విజయవాడలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మొదట్లో ఎవరు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇక్కడికి వస్తే మెంటల్ డాక్టర్ అనుకుంటారు చెప్పేసి. కానీ నిజంగా చెప్పండి, కొన్ని వాస్తవ సంఘటనలు మనం సినిమాల కంటే ఇంకా విచిత్రంగా ఉంటాయి. అలాంటివి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి ఒక వ్యక్తిని మా దగ్గర తీసుకొచ్చారు. ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటంటే రాత్రి భార్యాభర్తలు, ఆయన వయసు కూడా 55 సంవత్సరాలు, భార్యాభర్తలు పడుకొని ఉంటే సడన్గా ఒక బండరాయి తీసుకొచ్చి ఆమె తల మీద బాధి చంపేశాడు. ఎవరికేం తెలియదు ఎందుకు చేశాడో. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అతనికి ఏదో కొంచెం మానసిక తేడా ఉందనేది తెలిసింది. సరే, ఆ కాలంలో పెద్దగా, ఇది ఎప్పుడో దాదాపు 35 ఏళ్ల కింద జరిగిన సంఘటన. అప్పుడు పోలీసులు పెద్దగా ఈ సైకియాట్రిస్ట్లు ఎవరు, నేనే ఉన్నాను విజయవాడలో అప్పుడు. సరే, నా దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు తను ఎగ్జామ్ చేసింటే తెలిసిన వాస్తవం ఏంటంటే నిజంగా చాలా వింతగా ఉంటుంది. ఆయనకు భార్య పైన అనుమానం. ఏమని? ఆమె వయసు కూడా 52, 53 ఉంటాయి. గత 2 ఏళ్ల నుంచి ఆమె శీలాన్ని శంకించడము, ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నాడు, ఆమెను చాలా సతాయించాడు. పాపం ఆమెకి ఏం తెలియదు వాస్తవానికి, షీఈ్ వెరీ గుడ్. ఈయనకి అది అనుమానం. అది బయట వాళ్ళకి చూస్తే ఆయన చాలా బాగానే ఉంటాడు, కానీ ఇంట్లో వరకే పరిమితం. ఆఖరికి అనుమానం ఎంతవరకు వెళ్ళిందంటే పిల్లలు కూడా నాకు పుట్టలేదు అనే స్టేజ్కి వెళ్ళాడు. కానీ పిల్లలు కూడా ఎవరికి ఆమె చెప్పుకోలేదు.
ఈ అనుమానంతో ఆయన ఆఖరికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఆమెను ఒక రాత్రి చెప్పినట్టు హత్య చేశాడు. అందరూ ఉన్నారు మర్డర్ చేశాడు కాబట్టి అక్కడ తమాషా ఏంటి, మర్డర్ చేసిన పారిపోతారు, ఆయన పారిపోకుండా అలాగే కూర్చున్నాడు తెల్లవారిన తర్వాత. అందరూ వచ్చి చూసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం. విషయం ఏమిటంటే ఇది కూడా ఒక మానసిక జబ్బు, రుగ్మత. ఇది చాలామందికి తెలియదు. దీన్ని డెల్యూజనల్ డిసార్డర్ అంటారు. ఇంకా చెప్పండి ఒథెల్లో సిండ్రోమ్ అంటారు. షేక్స్పియర్ అద్భుతమైన నవల ఒథెల్లో మనందరికీ తెలుసు. ఒథెల్లోలో కూడా డెస్డిమోనా ఇస్ ద హీరోయిన్, ఒక రాజు కూతురు, మీ అందరికీ తెలుసు. ఆమె సేనాని లవ్ చేస్తుంది. కానీ ఆ ఒథెల్లోకు ఒకసారి అనుమానం వస్తుంది. ఈమె ఫ్రెండ్ వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ కర్చీప్ అక్కడ పడి ఉంటుంది ఆ ఫ్రెండ్ది. అది చూసి ఈ ఒథెల్లోకి అనుమానం వచ్చి ఆమె తర్వాత గొంతు పిసికి చంపేస్తాడు. అదొక స్టోరీ అనుకోండి. అందుకనే దీనికి కూడా అంటే అనవసరంగా భార్యశీలాన్ని భర్తశీలాన్ని భార్య శంకించి అనుమానించడం అనేది ఒథెల్లో సిండ్రోమ్గా మా వైద్యశాస్త్రంలో అంటారు. అది ఒక మానసిక రుగ్మతని ఎవరికి తెలియదు. ఇది ఎందుకు వస్తుంది అంటే మెదడులో కొన్ని రసాయనిక పదార్థాలు, ముఖ్యంగా డోపమిన్ అని కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి. మనకు బ్లడ్లో షుగర్ ఆ డోపమిన్ యొక్క సమతుల్యంలో తేడాలు వచ్చినప్పుడు కొంతమందికి లేనిపోని ఈ అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ కలిగి ఊహించుకుంటారు. వాళ్ళ వరకు అది నిజమే, మనకు తెలుసు అది నిజం కాదని, కానీ వాళ్ళకి మాత్రం అది నిజమే. ఇంకా కొంతమందికి చెవిలో మాటలు వినపడుతూ ఉంటాయి, నీ భార్య మంచిది కాదు, అలాంటిది ఆకాశవాణిలాగా. సో ఇది ఒక విచిత్రమైన అంటే రేర్ కేసు. ఆ కాలంలో నేను డీల్ చేశాను. తర్వాత అతనికి వైద్యం చేశాము. తర్వాత అతనికి అంటే మానసిక జబ్బు ఉంది అంటే పనిష్మెంట్ కూడా తగ్గుతుంది. నిజంగా అయితే చాలా పెద్ద పనిష్మెంటే వచ్చేది. కానీ అతనికి మానసిక జబ్బు ఉంది, ఎవరికి తెలియదు, ట్రీట్మెంట్ చేయాలంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తుందంటే కోర్టు కూడా సానుభూతితో అతనికి జైలుకు పంపించకుండా మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. కొంత శిక్ష వేసి మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి ఆ విధంగా ఇలాంటి కేసులు చాలా వస్తూ ఉంటాయి. దాంట్లో ఇది ఒక మచ్చుతనక. ఇంకా ఇలాంటి రకరకాల కేసులు అంటే మోస్ట్గా అద్భుతాలు జరిగాయి. అదే భార్యాభర్తల విషయమే కాకుండా అడల్సెంట్స్ ఇలాంటి జరిగేది. కొంతమంది ఇంట్లో నుంచి సడన్గా ఒక అమ్మాయి వెళ్ళిపోయింది చెప్పకుండా. ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఏంటంటే ఒక ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడెక్కడో తిరిగి గంజాయి మత్తు మందులకు అలవాటు పడ్డము. ఆ అమ్మాయి ఒక పోలీస్ అధికారి యొక్క కూతురు. ఆయన పోలీస్ అధికారి కాబట్టి ఎక్కడో ట్రేస్ చేశాడు, పట్టుకున్నాడు. అంటే చిన్న వయసులోనే కాలేజ్ డేస్లోనే కొంతమంది ఇలాంటి డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడి దానివలన ఒక పీర్ గ్రూప్లో గ్యాంగ్లో చేరి ఇలా తిరగడము, తర్వాత అమ్మాయిని తీసుకురావడము. తర్వాత అమ్మాయి వైద్యానికి ఒప్పుకోదు, నాకేమైంది నేను నార్మల్ అంటుంది. వైద్యం చేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. అంటే కేవలం మెంటల్ పిచ్చనే కాకుండా ఇలాంటి మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు అలవాటు పడడం కూడా మా శాస్త్రం కిందే వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మేము వైద్యం చేస్తుంటాం. అంటే ఇలాంటివి కొన్ని కుటుంబాలు నిలబడ్డము ఇలాంటివి. ఇంకా కొంతమంది ఇంకోటి చెప్తాను. ఒక ఆమె పాపం ఎప్పటి నుంచో పిల్లలు లేరు. 10 ఏళ్ల తర్వాత ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఒక 10 రోజులకు 15 రోజులకు ఏదో జబ్బు చేసి పాప చనిపోయింది. ఇన్నాళ్ళు ఎదురు చూసిన పాప పుట్టి మళ్ళీ వితిన్ 10-15 డేస్లో పాప హెల్త్ బాగాలేక చనిపోయింది. ఆమె కళ్ళ ముందరే పాపను తీసుకెళ్లారు శ్మశానం. అవన్నీ చూసింది. కానీ ఆమె తీసుకెళ్ళేటప్పుడు ఎలాంటి రియాక్షన్ లేకుండా మామూలుగా ఏడుస్తారు కదా తల్లి, అలాగే నిశ్చేష్టలాగా అలా ఉండిపోయింది. అంతా అయిపోయింది, వచ్చేసారు. వచ్చిన తర్వాత 2 రోజుల నుంచి నా పాప ఎక్కడుంది అంటే పాప బతికున్నట్టే మన జీవన జ్యోతి సినిమాలో కూడా ఇలాంటి సీనే ఉంటుంది. అది నిజంగా కూడా జరిగింది, సినిమాలో అది నిజంగా జరిగింది. నేను డీల్ చేసిన కేసు. నా పాపను ఎక్కడుంది తీసుకురండి, మీరు ఎక్కడో దాచిపెట్టారంటుంది. ఎంత చెప్పినా వినది. అమ్మ నీ కళ్ళు చనిపోయింది అంటే లేదు మీరు అబద్ధం చెప్తారు అంటే ఏంటంటే డినయల్. అంటే ఏంటంటే తన పాప చనిపోయింది అని ఆమె యాక్సెప్ట్ చేయడం అనేది తన మనసు భరించలేదు. కాబట్టి బతికే ఉంది అనుకుంటే ఆమె మనసు కొంచెం ఊరట ఉంటుంది. కానీ ఎన్నాళ్ళని ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇలా. కాబట్టి ఆమెను మెల్లగా ట్రీట్మెంట్ చేసి ఆ విధంగా చేశాం. ఇంకో కేసు ఏంటంటే ఒక భార్యాభర్తల కేసు. ఒక ఆవిడను దయ్యం పట్టిందని చెప్పి తీసుకొచ్చారు. ఈ దయ్యాలు పూనకాలు మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అర్బన్ ఏరియాస్లో చదువుకున్న వాళ్ళు కొంచెం తక్కువ. మామూలుగా దయ్యం పడితే భూత వైద్యుడు మంత్ర వైద్యం దగ్గర తీసుకెళ్తారు. వీళ్ళు కూడా అలాగే తీసుకెళ్లారు. తాయెత్తులు కట్టిండము లేకపోతే గుళ్ళ చుట్టూ ఇవన్నీ మామూలు జరుగుతాయి. చాలా వరకు దయ్యాలు అక్కడ వెళ్ళిపోతాయి కూడా. కానీ మొండి దయ్యాల కేసులు మా దగ్గరికి వస్తుంటాయి. మాకు తెలుసు ఇది నిజంగా దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇది ఒక రకమైన మా భాషలో పొసెషన్ స్టేట్ అంటారు, లేదా హిస్టరికల్ డిసోసియేషన్ అంటారు. అది టెక్నికల్ టర్మ్. అది మాకు తెలుసు కాబట్టి నిజంగా దయ్యం లేదు. కానీ డైరెక్ట్గా దయ్యం లేదని చెప్తే అది జబ్బు మనకు కావాల్సింటే ఆమె బాగుపడాలి. అంతేగాని అయ్యా నీకు దయ్యం లేదు ఇదంతా అపనమ్మకం అంటే అది ఉపయోగం లేదు కదా. కాబట్టి వాళ్ళని అడ్మిట్ చేసి ఒక 2 వారాల పాటు మా దగ్గర ఉంచాం. తెలిసిన విషయం ఏమిటంటే ఈయన లారీ డ్రైవరు భర్త. ఈ లారీ డ్రైవరు నెలకు ఒక 10 రోజులు 20 రోజులు కలకత్తా అస్సాం అటు వెళ్తూ ఉంటాడు డ్యూటీ మీద. అతనికి ఎవరితోనో పరిచయం అయింది, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతను వచ్చిన తర్వాత కూడా డ్యూటీ నుంచి ఇంటికి రాకుండా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం, అక్కడే ఉండడం, డబ్బులు ఇవ్వడం ఏం జరిగాయి. పాపం భార్యకు తెలిసి చాలా రోజులు ప్రాధేయపడింది, బ్రతిమలాడింది. ఆమె ప్రయత్నాలన్నీ చేసింది భార్యగా తన భర్తను అటువైపు వెళ్లకుండా
మామూలుగా చేసుకోవాలి. కానీ వాడు వినలా. చివరికి ఉన్నట్టుండి ఒకరోజు వాళ్ళ అత్తగారు ఎప్పుడో చనిపోయారు. అంటే లారీ డ్రైవర్ అమ్మగారు ఎప్పుడో చనిపోయారు 10 ఏళ్ల కిందట. సడన్గా ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ అత్తగారి ఒంట్లోకి ప్రవేశించారు దయ్యంలాగా, పూనకంలాగా. వచ్చి ఆమె పేరు చెప్పడము, ఒక రోజుకు 2-3 సార్లు అలా రావడం, వచ్చినప్పుడు ఒక 10-20 నిమిషాలు ఆ దయ్యం స్టేజ్లోనే ఉంటుంది. నేను పలానని ఆమె పేరు చెప్పడము, కొడుకును ఇప్పుడు ఈమె ఏమనాలి, భర్తను పిలదు, కొడుకులాగా పిలుస్తుంది. అరే వెధవా ఏం చేస్తున్నావు నువ్వు, కోడలికి అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ కూడా తిరుగుతున్నావు, నీ అంత చూస్తాను అది అని చెప్పేసి వాళ్ళ అమ్మలాగా మాట్లాడేది. ఆయనకి అమ్మ, ఈవిడికి అత్తగారు. కానీ ఆ టైంలో అత్తని పిలవదు, ఆ టైంలో ఆమెను కొడుకులాగా పిలుస్తుంది. భార్య అయినా కానీ కొడుకులాగా, ఎందుకంటే ఆ సమయంలో ఒంట్లో ఉన్నది వాళ్ళ అమ్మగారు, చనిపోయిన అమ్మగారు. సరే ఆఖరికి అన్ని చోట్ల తిరిగి ఆఖరికి తీసుకొచ్చారు. మాకు తెలుసు ఇలా ఎలా డీల్ చేయాలో. మా దాంట్లో ఉంచి కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకలాజికల్ అనాలిసిస్ ఇవన్నీ మేము చేసి తెలుసు. అసలు విషయం ఏంటంటే అదే నేను చెప్పినట్టుగా అతనికి వేరే వాళ్ళతో సంబంధం అనేది అప్పుడు తెలిసింది. ముందు అడుగు ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి దయ్యాలు భూతాలు వస్తాయి, ఏదో మరి మనసు తట్టుకోలేని సమస్యలు. మేము వచ్చినప్పుడు అడిగితే అబ్బాయి ఏం లేవండి, మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు ఇద్దరు కూడా. బయటికి చెప్పుకోలేదు కదా ఆమె కూడా అంత ఈజీగా. మా పరిశీలనలో, మా అనాలిసిస్లో బయటపడింది అతనికి ఇలాంటి ఉందని. అప్పుడు తెలిసింది. విషయం ఏమిటంటే ఇక్కడ సైకో డైనమిక్స్ అంటారు. సైకలాజికల్ ఏంటంటే ఆమె చేతనైనంత ప్రయత్నం చేసి మార్చుకోలేకపోయింది భర్తను. ఆఖరికి ఏం చేసింది, వాళ్ళ తల్లిలాగా వచ్చి నీ అంతు చూస్తాను, నువ్వు ముందులాగా, అంటే భార్యలో ఆయన తల్లి ప్రవేశించి నువ్వు భార్యను సరిగ్గా చూసుకోవడం లేదు, లేదా నేను కూడా తీసుకెళ్ళిపోతాను నాతో పాటు అని చెప్పేసి బెదిరించి చేస్తే అలా మాట్లాడేది. మళ్ళీ మామూలు అయిపోయేది. మామూలు అయిపోయినాక ఏంటి ఇలా చేశాడు నాకేం తెలియదు అనేది యామ్నీషియా అంటారు దీనికి. అంటే టోటల్గా అవన్నీ మర్చి నేను మామూలుగానే ఉన్నాను. ఆమెకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అడ్మిట్ చేసిన తర్వాత మేము ఇవన్నీ తెలుసుకొని భర్తకు చెప్పాం. అయ్యా ఇది పరిస్థితి అంటే, అవును సార్ కరెక్టే సార్, నాకు ఇట్లా అలవాటైంది, ఎప్పటి నుంచో ఉంది, కాదే నీ భార్యకు వచ్చిన మానసిక రుగ్మత అది ఇలా వచ్చింది, కాబట్టి నువ్వు మంచిగా ఉండాలి అంటే. ఆమె కావాల్సింది ఏంటంటే ఇన్నాళ్ళు ఆమె ఎన్ని ప్రతిఫలాన్ని ఇంట్లో టైం స్పెండ్ చేసేవాడు. ఇప్పుడు ఈ 2 వారాలు భార్యను కనిపెట్టుకొని ఉండేవాడు హాస్పిటల్లో. ఆయనే అన్నం పెట్టేవాడు, ఆయనే మందులు వేసేవాడు, పక్కన అలాగే పడుకునేవాడు. అంటే ఆమె ఇన్నాళ్ళుగా కోల్పోయిన భర్త ప్రేమను ఈ 2 వారాలు మన హాస్పిటల్లో ఆమె పొందింది. దట్ షీ వాంటెడ్. అండ్ ఆ అటెన్షన్, లవ్ భర్త నుంచి ఇంకా వాడు అంటే నిజంగా ఇప్పుడు భయపడిపోయాడు. నా భార్యకి ఏమైపోతుందో ఇన్నాళ్ళు లేని భయం వచ్చింది. సార్ మీరు ఎలాగే నా భార్యని కాపాడండి సార్ అని. అంటే ఇది సినిమా చూసేదానికి కథలాగా ఉంటుంది. మా దగ్గరికి వచ్చేవన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి అవన్నీ చెప్పి ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్, కౌన్సిలింగ్ చేసి అతని కొంత మానసికంగా మార్పు తీసుకొచ్చి చెప్పిన తర్వాత బాగుపడ్డారు. తర్వాత 5-6 నెలలు మళ్ళీ ఫాలోఅప్కి వచ్చారు. అంటే నేను ఏంటంటే ఇలాంటి రకరకాల అంటే మిగతా వైద్యానికి మాకేంటే మిగతా కడుపు నొప్పి, జ్వరము, గుండె నొప్పి, క్యాన్సర్ కాదు, జీవిత సమస్యలు, లైఫ్ ప్రాబ్లమ్స్, జీవితంలో జరిగే ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివి ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. కాబట్టి దీంట్లో కొన్ని ఆత్మహత్య ప్రయత్నం చేసేవాళ్ళు, రకరకాల కేసులు, పిల్లల గొడవలు కానీ, అత్తాకోడళ్ళ సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, విడాకులు, ఇవన్నీ కూడా మా ప్రాక్టీస్లో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అంటే ఈ కీలకంగా చెప్పాలంటే పెక్యులియర్గా ఉండేవి ఉంటాయి చాలా ఉంటాయి. అదే పెక్యులియర్ ఏమన్నా మీరు ఫేస్ చేస్తారు ఇంతవరకు కేసు? పెక్యులియర్ అంటే మా పైన ఒక్కోసారి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు పేషెంట్లు. అంటే వాళ్ళు ఇతనికి మానసిక జబ్బు ఉందని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు. వాళ్ళు కొంచెం అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ అమ్మా నాన్న తీసుకొస్తారు అబ్బాయిని, సార్ మా వాడి మధ్య కొంచెం వింతగా ప్రవర్తిస్తారు, ఒక్కడు కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, తనలో తాను నవ్వుకుంటున్నాడు, ఏదో మేమంతా కలిసి ఏదో చేసామంటున్నాడు, ఎవరు మాట్లాడినా నా గురించి అంటున్నాడు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. తీసుకొస్తే అతను ముఖ్యమంత్రికి, గవర్నర్కు, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హైకోర్టు అందరికీ లెటర్స్ రాశాడు. ఏమని, నాకేం మెంటల్ లేకపోయినా అనవసరంగా తీసుకెళ్ళి పలానా ఇండ్ల రామస్వామి అడ్మిట్ చేశారు, మా వాళ్ళు డాక్టర్ గారితో కుమ్మక్క అయిపోయి నన్ను మెంటల్ లేబుల్, నిజంగా అమ్మ నాన్నే కదా, అమ్మ నాన్న కొడుకుపోయిన ఎందుకు కుమ్మక్క చేస్తారు? వాళ్ళ నుంచి ఎంక్వైరీ వస్తుంది. ఏంటంటే నిజంగా మీ దగ్గర ఎవరినో అడ్మిట్ చేశారంటే అతనికి మెంటల్ ఏం లేదంట అని. అంటే బయటి వాళ్ళకు, డిపార్ట్మెంట్కి కూడా తెలియదు, ఏమో కావాలని చేసి ఏదో నిజంగా ఏముంది కుట్ర, తల్లిదండ్రులు తీసుకొచ్చారు వాస్తవానికి. అంటే దీనికి ఏంటంటే మిగతా జబ్బుల్లాగా ఇప్పుడు అదే మీరు క్యాన్సర్ అనుకోండి, ఎక్స్రేనో స్కానింగ్ చేసి క్యాన్సర్ ఉందని చూపించవచ్చు, షుగర్ ఉంది చూపించవచ్చు, హార్ట్ అటాక్ చూపించవచ్చు. మా దాంట్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మా దానికి ఎలాంటి ఎక్స్రేలు, స్కానింగ్లు ఏమి ఉండవు. ఏదో ఎక్స్రే తీసి పలానానికి మెంటల్ ఉందని చెప్పలేము. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, రక్త పరీక్షలు ఉండవు, ఏముండవు. కేవలం కేస్ స్టడీ చేసి హిస్టరీకి వెళ్ళి. అందుకే మాది ఎక్కువ టైం. మిగతా డాక్టర్లు 10 నిమిషాలు చేసి మేము గంట సేపు చూడాల్సి వస్తుంది. అతని చరిత్ర, పాస్ట్ హిస్టరీ, అతని బ్యాక్గ్రౌండ్, అతని బ్రాటపు, ఇవన్నీ చూసి అతని మానసిక స్థితి రోజు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివి వస్తుంటాయి. ఇంకా నేను బెంగళూరులో ఎండీ చేసేటప్పుడు నిమ్హాన్స్లో అక్కడ ఇంకో వింత ఇలాంటిదే వచ్చింది. మేము చదువుకుంటున్నప్పుడు దాదాపు ఎప్పుడు 1977 ఆ ప్రాంతంలో కర్ణాటక స్టేట్, బెంగళూరు నిమ్హాన్స్లో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కింద అక్కడ ఉండేది కదా. ఒకతను లెటర్ రాశాడు కర్ణాటక గవర్నర్కు, సీఎంకు. ఏమనంటే నిమ్హాన్స్లో కొత్త మిషన్ తెప్పించారు ఫారిన్ నుంచి,
ఆ మిషన్ అక్కడ పెట్టి వాళ్ళు ఏదో రీసెర్చ్ చేస్తున్నారు, అంత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆ రీసెర్చ్ చేసి నా మీద చేస్తున్నారు. ఇతను ఎక్కడో ఉండేవాడు, ఏ మణిపాల్లోనో మ్యాంగ్లూర్లో ఎక్కడో ఉండేవాడు అతను రాశాడు. వాళ్ళు అక్కడ నుంచి మిషన్ పెట్టి చేస్తుంటే నా బ్రెయిన్ డిస్టర్బ్ అవుతూ ఉంది, నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా ఎలా రీసెర్చ్ చేస్తారు వాళ్ళు, కాబట్టి మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి నిమ్యాన్స్ పైన లెటర్ పెట్టాడు. వెంటనే గవర్నమెంట్ థాట్ ఇట్ ఈస్ ట్రూ. అంటే నిమ్యాన్స్లో ఇలాంటి జరుగుతూ ఉంటాయి, రకరకాల ప్రయోగాలు ప్రయోగం చేస్తున్నారు అని చెప్పేసి వెంటనే మా నిమ్యాన్స్ డైరెక్టర్ లెటర్ చేతబడి చేసినట్టుగా. అసలు వాళ్ళు అడిగింది ఏంటంటే మా పర్మిషన్ లేకుండా ఈ మిషన్ ఎప్పుడు కొన్నారు, అసలు మిషన్ కొన్నారు అనేది, అసలు మిషన్ లేదు, రీసెర్చ్ లేదు, ఏం లేదు, వేరే మిషన్లు ఎన్నో ఉంటాయి అని అంటే, బాబు మా వాళ్ళు డైరెక్ట్ లెటర్ రాశారు, మిషన్ లేదు, లేదు, ముందు అతను పంపించండి, అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయాలని. అంటే బయటి వాళ్ళకు చూసే వాళ్ళకి వింతగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి, కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మానసిక వైద్య శాస్త్రంలో. కాబట్టి మీరు అన్నట్టుగా అంటే వెంటనే గుర్తుకు తెచ్చుకోలేను, కానీ కొన్ని నాకు బాగా అనుభవంలో గుర్తుండిపోయే కేసులు మీకు చెప్పడం జరిగింది. అంటే మన ఫస్ట్ కేసు ఏమో అనుమానానికి సంబంధించింది, అనుమానమై పెనుభూతం అంటారు కదా. అవును. రెండోదేమో ఎడిక్షన్, మూడోదేమో భ్రమ, భయము, ఇంకా అన్నీ. సో ఇవన్నీ అన్ని జనరేషన్స్లోనూ, అన్ని పల్లెలు, పట్టణాలు, నగరాలు చదువుకున్న వాళ్ళు, నిరక్షరాస్యులతో పాటు చదువుకున్న వాళ్ళల్లో కూడా ఈ టెండెన్సీలు వస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు మన గుండె నొప్పి వచ్చిందనుకోండి, గుండె డాక్టర్ వెళ్ళాలని అందరికీ తెలుసు, లేమ్యాన్ కూడా తెలుసు, దానికి చదువు అవసరం లేదు, అమ్మ గుండె అంటే గుండె డాక్టర్ ఉన్నారని. కానీ ఒక మనిషి వింతగా ప్రవర్తిస్తే, అతని మాటలు కానీ చేతులు కానీ ప్రవర్తిస్తే, దీనికి కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, దీనికి కూడా ఒక వైద్యశాస్త్రం ఉంది, అలాంటి వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారని చాలామంది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, వెంటనే అరే దయ్యం పట్టింది, భూతం పట్టింది, మందు పెట్టారు, చేతబడి చేశారు, గాలి సోకింది, లేదా తాయెత్తు కట్టించండి, ఎక్కడో తిప్పండి, పసరు పోయించండి అనే అలాంటి నమ్మకాలు, అలాంటి అపోహలు మనలో చాలా ఉన్నాయి. మూఢనమ్మకాలనండి, నమ్మకాలండి చాలా ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఏముందో డాక్టర్ దగ్గర తీసుకురారు. అయితే ఎడ్యుకేటెడ్ లే పీపుల్లో, చదువు రాని వాళ్ళల్లో ఉంటే పర్వాలేదు, కానీ చదువుకున్న వాళ్ళలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఈవెన్ డాక్టర్స్లో కూడా కొంతమందికి ఇంకా ఇప్పటికి కూడా మానసిక వైద్యం, ఎందుకంటే మాకు ఎంబీబీఎస్లో దీని గురించి పెద్దగా చదువు చెప్పరు. ఎంబీబీఎస్లో ఎంతసేపు ఉన్నా జ్వరం ఎలా ట్రీట్ చేయాలి, కడుపు నొప్పి ఎలా చేయాలి, ఒక ప్రసవం ఎలా చేయాలి, ఎముక విరిగితే ఫస్ట్ ఎయిడ్, ఇలాంటివి నేర్పిస్తారు ఎంబీబీఎస్లో. ఇప్పుడిప్పుడే కొంచెం మానసిక వైద్య శాస్త్రం గురించి చెప్తున్నారు. మేము చదువుకునే అసలు మాకు ఎంబీబీఎస్లో సైకియాట్రిని గురించి అసలు తెలిసేది కాదు, చెప్పేవాళ్ళు కాదు. మీకెందుకు ఇది, మీరు ఎంతసేపు జ్వరాలు వచ్చిన వాళ్ళనో కడుపు నొప్పి అవి చేయండి అయ్యా, మీకు ఎంబీబీఎస్ లెవెల్ అని. కాబట్టి ఇలాంటి నాలెడ్జ్ లేదు, దీని గురించి ఎవరు ఎడ్యుకేట్ చేయలే, దీని గురించి ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయలే. నిజంగా చెప్పండి, నేను కొత్తగా ప్రాక్టీస్ పెట్టినప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఈ బాణామతి చేతబడి చాలా ఎక్కువగా ఉండేటి. మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ ఇలాంటి జిల్లాలో. అప్పుడు నేను ఇంకా కొంతమంది కలిసి ఆ జిల్లాలో పర్యటించి అసలు బాణామతి చేత, ఈ రోజు చూడండి మీరు బాణామతి చేతబడి అనే మాట చాలా రేరుగా వింటారు. ఎప్పుడో అప్పుడు రోజు పేపర్లో వచ్చేది, వాళ్ళని వల్ల బాణామతి చేశారని, వాళ్ళని చంపేశారని రకరకాలుగా. నిజంగా బాణామతి చేతబడి ఇవన్నీ కూడా మన మూఢనమ్మకాలు, కల్చరల్ బిలీఫ్స్ అంటారు. అంటే మన సంస్కృతిలో అవి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ, ఆంధ్ర ప్రాంతంలో తక్కువ, సిటీస్లో తక్కువ, రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. చూడండి, మన అక్షరాస్యులు కూడా వాళ్ళ బ్రెయిన్ అప్లై చేయకుండా, ప్రాక్టికల్గా ఆలోచించకుండా, ఒక అనాలిసిస్ లేకుండా వెంటనే భయానికి, అనుమానానికి, ఆందోళనకి, ఆ భ్రమలకి రోల్ అవుతుంది మన. ఇప్పుడు మనం మదనపల్లిలో చూసాం కేసు, కూతుర్ని కొట్టి చంపారు. అవును, ఒకరు పిహెచ్డి ప్రొఫెసర్, వెరీ రీసెంట్గా తిరుపతిలో జరిగింది, మదనపల్లిలో జరిగింది. అవును, అది హాస్పిటల్ తీసుకొచ్చారు కదా, 2-3 వాళ్ళని వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేశారు. అంటే అంత చదువుకున్న వాళ్ళల్లో కూడా ఈ సైకియాట్రిక్ సంబంధించిన నాలెడ్జ్ చాలా తక్కువ. అందుకే నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో కూడా నేను ఒకటే అనుకున్నా, నేను యాక్చువల్గా ఐ బిలాంగ్ టు కడప డిస్ట్రిక్ట్, కానీ నేను విజయవాడ కొత్తగా ఉన్నా, నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అరే మనం కేవలం మా రూమ్లో కూర్చొని పేషెంట్లు అవసరం రారు, ఎందుకంటే ప్రజలకు ముందు ఎడ్యుకేట్ చేయాలి కదా, వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికోసం నేను రకరకాల తెలుగు వారపత్రికల్లో, మాసపత్రికల్లో దీనికి సంబంధించిన వ్యాసాలు కానీ, ప్రశ్న జవాబులు రాసి, రేడియోలో మాట్లాడి ఇవన్నీ చేసి, ఈరోజు సైకియాట్రీ అంటే ఇది కూడా ఒక సైన్సు, ఇది కూడా ఒక వైద్యశాస్త్రంలో ఒక భాగము, దీనికి కూడా డాక్టర్లు ఉన్నారు, దీనికి కూడా మందులు ఉన్నాయి, దీనికి కూడా కౌన్సిలింగ్ ఉంది, దీనికి కూడా రకరకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి. మనిషికి కాదు మనసుకు కూడా జబ్బులు వస్తాయి, శరీరానికే కాదు మనసుకు జబ్బులు వస్తాయని ఒక పుస్తకం రాసి, నేను మొత్తం 8 పుస్తకాలు రాసి దాంట్లో ఒక పుస్తకం పేరు మనసుకు జబ్బులు వస్తాయి. అంటే శరీరానికి కాకుండా మనసుకు కూడా ఉంది, మనసు కూడా జబ్బులు వస్తాయి. అయితే మనసు అనేది చూపించమంటే ఎవరు చూపించలేరు, అదే కదా. ఇప్పుడు మిగతా అందరు డాక్టర్, గుండె డాక్టర్ అంటే గుండె, బ్రెయిన్ డాక్టర్ కిడ్నీ అంటే కిడ్నీ, ఆర్గాన్స్ కనిపిస్తాయి. మా దానికి అంటే ఎంబీబీఎస్ తర్వాత కంటికి కనబడని ఒక అవయాన్ని, మనసు అనే దాని గురించి 3 ఏళ్ళు స్పెషలైజ్ చేయడమే మా సబ్జెక్ట్ యొక్క గొప్పతనం, ప్రత్యేకత. ఇప్పుడు దేవుడిని చూపించమంటే ఎవరు చూపించలేదు, మనసును చూపించమని ఎవరు చూపించారు, గాలిని చూపించమంటే చూపిస్తామా, కానీ అది ఉంది కదా, ఉంది నమ్మకం. అంటే అవి నమ్మకం, దేవుడు అంటే నమ్మకం అనుకోండి, అది ఫెయిత్. కానీ గాలి అనేది మనకు తెలుసు, అది లేకపోతే మనం బతకలేం. సైకియాట్రీ అనేది మనసు అనేది అదే. ఇంతకుముందు మనసు ఎక్కడుందంటే మన రచయితల కవులు నా మనసు గుండె హృదయం మీద చెప్పి ఒక యారో మార్క్ వేసి ప్రేమ లవర్స్ చూపించుకునే వాళ్ళు ఇప్పటికీ వేస్తున్నారు, ఉన్నారు. కరెక్టే, నిజంగా కాబట్టి మనసు గుండెలో లేదు, రచయితల యొక్క సింబాలిక్ దిస్ థింగ్ అంతే. కానీ మనసు అనేది ఎక్కడుందంటే బ్రెయిన్లో ఉంది, మెదడులో. ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్.
ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, మనసు ఈజ్ సాఫ్ట్వేర్. అంతే. సాఫ్ట్వేర్ మనకు కనపడుతుంది కదా, కానీ దాని పని మనకు తెలుసు కంప్యూటర్లో. హార్డ్వేర్ మనకు కనపడుతుంది, అలాగే బ్రెయిన్ కనపడుతుంది, మనసు కనపడదు. అది ఎలా రీసెర్చ్ వల్ల తెలిసింది. ఎలా తెలిసింది? ఎవరైనా కింద యాక్సిడెంట్ అయ్యి పడ్డాడు అనుకోండి, కోమాలోకి వెళ్తాడు, మెలకు వచ్చిన తర్వాత దానికి జ్ఞాపశక్తి పోతుంది. అంటే మెదడులో ఈ ఏరియాలో టెంపరల్ ఏరియా అంటారు, ఈ భాగం దెబ్బతింటే జ్ఞాపశక్తి పోవచ్చు. ఈ ఫ్రాంటల్ ఏరియా ఇక్కడ తెలియకుండా అతనికి జడ్జిమెంట్ పోతుంది, విచక్షణ శక్తి పోతుంది, తెలియకుండా అలా ఉంటాడు, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. చెప్తున్నా, అలా మెదడులో కొన్ని భాగాలు మన ప్రవర్తనకు, మన ఆలోచనలకు కేంద్ర బిందువుగా ఉంటాయి. కాబట్టి మెదడు దెబ్బతింటే మనసు కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ కొన్ని కనబడి దెబ్బతిన్నట్టు అలా కాకుండా దాని రసాయనిక చర్యలు, మెదడులో జరిగే రసాయనిక చర్యలు కానీ, న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ, సైనాప్సెస్ కానీ, ఆ మెదడు ఫంక్షనింగ్లో ఏ తేడా వచ్చినా ఆ మనిషి యొక్క ప్రవర్తన తేడా వస్తుంది. కాబట్టి మనసుకు మూలం మెదడే. అయితే మెదడు కంటికి కనబడుతుంది, కానీ మనసు కనపడదు. కానీ కనపడకుండా తన చర్యలు మనకు కనబడుతూ ఉంటాయి. అదే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అని. ఎగ్జాక్ట్లీ, అది సింపుల్. మానసిక ఆరోగ్యం అంటే అసలు ఏంటి సార్, దాన్ని హౌ టు డిఫైన్? అంటే చాలామంది ఏమంటే మీకు ఇప్పుడు మెంటల్ లేదు, ది యాబ్సెన్స్ ఆఫ్ మెంటల్ డిసీజ్ నాట్ ఈక్వల్ టు మెంటల్ హెల్త్. నాకు పిచ్చి లేదండి, నేను ఎప్పుడూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఐఎమ్ ఆల్ రైట్ అంటే నో, ఇట్ ఈస్ రాంగ్. అంటే ది యాబ్సెన్స్ ఆఫ్ మెంటల్ డిసీజ్ నాట్ ఈక్వల్ టు హ్యావింగ్ మెంటల్ హెల్త్. జబ్బు లేకపోవడము, ఇప్పుడు మీకు షుగర్ బీపీ లేకపోతే నాకు లేదని చెప్పొచ్చు. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే పొద్దున పోయి సాయంత్రం వరకు జనరల్ హెల్త్ చెకప్ అని ఉంటుంది. మీకు షుగర్ లేదు, బీపీ లేదు, అది అన్ని సాయంత్రానికల్లా మీకు బాగుందండి, ఊరికి మీరు కొంచెం రోజు 10 నిమిషాలు వాకింగ్, డైట్ కంట్రోల్ చేయమని ఇస్తారు. కానీ అలాగే వాళ్ళు అన్ని పరీక్షలు చేసి, కానీ మనసుకు సంబంధించిన అలాంటి పరీక్షలు లేవు. కాబట్టి మనసుకు ఏంటంటే చెప్పాలంటే జబ్బు లేకపోవడం కాదు, మనలో చాలామందికి జబ్బులు ఉండవు, అంత మానసిక మనం మానసికంగా బాగున్నామంటే కాదు. దానికి 3 క్రైటీరియా ఉన్నాయి. అంటే పాజిటివ్ మెంటల్ హెల్త్ అంటారు దాన్ని. ఎలాంటిదంటే ద ఎబిలిటీ టు బీ కంఫర్టబుల్ ఇన్ ఎనీ గివెన్ సిచ్యుయేషన్. అంటే ఎటువంటి పరిస్థితిలో కూడా మనిషి తొనకుండా బెనకుండా, అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా, అంటే ఒక విధంగా చెప్పాలంటే స్థితప్రజ్ఞ. అంటే మరీ అంత హై లెవెల్ కాకపోయినా కనీసం మన లెవెల్లో వీలున్నంత వరకు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతున్నామా లేదా. ఇంట్లో కానీ కొంతమంది ఇంట్లో బాగుంటారు, ఆఫీస్లో గొడవ పడుతుంటారు, కొంతమంది ఆఫీస్లో బాగుంటారు, ఇంట్లో భార్యతో గొడవ పడుతుంటారు. అలా కాకుండా ఎలాంటి పరిస్థితిలో కూడా కొంచెమన్నా మనం నిలకడగా ఉండగలుగుతున్నామా లేదా ఫస్ట్ క్రైటీరియా. ఉందా? టిక్, యు ఆర్ ఆల్ రైట్. సెకండ్, మీరు కంఫర్టబుల్గా ఉండడం కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్ చేస్తున్నారా. నేను బాగుంటానండి, నా సబార్డినేట్స్ మాత్రం రోజు తాట తీస్తూ ఉంటాను, లేకపోతే నా ఇంట్లో నా భార్య పిల్లలు రోజు సతాయిస్తూ ఉంటాను, నేను మాత్రం బాగున్నా, హ్యాపీ, నిద్రపోతాను, చక్కగా ఉంటాను. నో, మీరు బాగుండడమే కాకుండా మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ స్టూడెంట్స్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, వాళ్ళతో కూడా మీరు మంచిగా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా. ఉందా లేదా? ఉంది అంటే గుడ్. నాకు 2 లేవు డాక్టర్ గారు, నేను బాగలేను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు నేను డిస్టర్బ్ చేస్తున్నానంటే లేదని మీరు గ్రహించి అది పొందేదానికి ప్రయత్నం చేయండి. అది థర్డ్ క్రైటీరియా. ఇవి ఉంటే మీకు మంచి మానసిక ఆరోగ్యం ఉన్నట్టు. అంతే మా చేత నాకు పిచ్చి లేదు, నేను పిచ్చి చేష్టలు చేయడం లేదు, నేను ఎవరిని గొడవ చేయడం లేదు అంటే సరిపోదు. అది కాకుండా ఇది కూడా ఉంటేనే మీరు మంచి మానసిక ఆరోగ్యవంతులనే దానికి ఒక క్రైటీరియా, చిహ్నాలు. సినిమా పాట ఉంటుంది, పిచ్చి 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 రకరకాల పిచ్చి. పండంటి సంసారంలో భానుమతి గారు ఆత్రేయ గారి పాట, ఏ పిచ్చి లేదనుకుంటే అదే పెద్ద పిచ్చి అని ఆత్రేయ ఎప్పుడో చెప్పాడు. కొందరికి ఆ పిచ్చి, కొందరికి ఈ పిచ్చి, కొంచెం రాజకీయాల పిచ్చి, డబ్బు పిచ్చి, మద పిచ్చి, తాగుడు పిచ్చి, రకరకాలు అంటాడు. ఇంకా ఏమంటాడు ఆత్రేయ దాంట్లో అంటే మంచితనం అన్నిటికీ మించిన పిచ్చి అంటాడు. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం పనికిరాదంటాడు. తనకు మించిన పోకూడదు, మంచితనం ఉండదు, కానీ అతి మంచితనానికి పోతే మళ్ళీ దెబ్బతింటారని ఆత్రేయ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు మామూలుగా మంచివాళ్ళు తగ్గిపోతున్నారు, మంచితనం తగ్గిపోతుంది, మనుషుల్లో హ్యుమానిటీ తగ్గిపోతుందని మనం బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా మంచితనం ఉన్న మంచివాళ్ళు ఉంటారు. ఆయన పాపం మంచివాడు అంటారు కదా. అవును. ఆ పాపం అనే అంటం ఏంటంటే అంటే మంచితనం అంతగా లేదని సమాజంలో. పాపం మంచివాడు అంటారు, మంచితనం ఉన్నవాడిని అంటున్నా. అంటే పాపం అది ఒక రకమైన సానుభూతి. అయ్యో పాపం అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ పాపం. అంటే నిజంగా అట్లా మనం లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు సినిమాని. అయ్యో పాపం అంటే ఒక రకమైన అతని మీద సింపతి చూపించిన, అయ్యో పాపం, పూర్ ఫెలో, ఇన్నోసెంట్ ఫెలో, మంచితనమే అతని ఆపదలు తెచ్చిపెట్టింది అని. అతని మనము ఒక రకంగా చెప్పాలంటే పాపం ఆయన అతి మంచితనమే ఆయన ఇబ్బంది పెట్టింది. ఆయన కొంచెం రఫ్ అండ్ టఫ్గా, కొంచెం చలాకీగా ఉండింటే ఈ కష్టాలు వచ్చేటి కాదు. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయని కదా సేయింగ్ ఉంది. అందుకని ఆ కాంటెక్స్లో వాడింటారు. మంచితనము వేరు, అమాయకత్వం వేరు. మంచితనం వేరు, తెలివి వేరు. అమాయకత్వం అంటే ఇన్నోసెన్స్, అంటే లెక్కలు సరిగా రావు, చదువు సరిగ్గా ఏదైనా సిచ్యువేషన్ వస్తే నలుగురిలో అడ్జస్ట్ కాలేడు, అది అమాయకత్వం. లోకాన్ని తెలుసుకోవాలి. అమాయకుడు. ఇప్పుడు స్వాతిముత్యంలో కమల్ హాసన్ ఉన్నాడు, ఆయన అమాయకుడే, కానీ అతనిలో హ్యూమానిటీ ఉంది, మంచితనం ఉంది, మానవత. ఎందుకు? ఒక విడోని పెళ్లి చేసుకుంటాడు, ఆల్రెడీ ఒక చైల్డ్, వేరే హస్బెండ్ ద్వారా చైల్డ్ను తీసుకొని తన సొంత చైల్డ్ కంటే ఎక్కువ బాగా చూసుకుంటాడు. అసలు ఆమె ఎంత బాగా, ఆమె చనిపోయిన తర్వాత తులసి చెట్టును తీసుకొని కార్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాడు.
రాధిక. అవును. అంటే అమాయకత్వం ఉన్నా అతనిలో మానవత్వం ఉంది, మంచితనం ఉంది, దయాత్వం ఉంది. అది అది ఉండాలి మనిషికి. మీకు తెలివితేటలు ఐక్యూ అంటారు మా దాంట్లో, ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అని. మామూలుగా 100 ఐక్యూ ఉంటే అతను నార్మల్గా ఉన్నట్టు, 120 ఉంటే సూపర్, 140 ఉంటే ఇంకా అతను జీనియస్. కొంతమంది ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వాళ్ళలో మానవత్వం ఉండదు. మనం చూస్తాం చూడండి, కొంతమంది యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, ర్యాంక్స్ ఫస్ట్ వస్తారు కానీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ చాలా మిజరబుల్గా ఉంటుంది. కొంతమంది పాపం సాదాసీదాగా ఉంటారు. మీరు అన్నట్టు కొద్దిగా ఐక్యూ తక్కువ ఉండొచ్చు కానీ దే ఆర్ గుడ్ పీపుల్. మనకు అల్టిమేట్గా సమాజానికి కావాల్సింటే మీరు ఐక్యూ అంత టాప్గా లేకపోయినా పర్వాలేదు, మీరు మామూలుగా పాస్ అయినా పర్లేదు, మామూలు సింపుల్. కానీ మీలో మంచితనం, మానవత్వం ఉంటే అల్టిమేట్గా మీకు, మీ కుటుంబానికి, సమాజానికి అది ఉపయోగపడుతుంది, అది మంచిది. కానీ మీరు టాప్, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి మీరు అన్ని దాంట్లో ఫెయిల్ అయ్యి నలుగురికి మీరు అపకారం చేస్తుంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఐక్యూ అండ్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ మంచితనం రెండు ఉన్న వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఎందుకుంటారు? ఎస్, దే ఆర్ పీపుల్, లేరని కాదు. నేనంటే ఐక్యూ టాప్గా ఉండి మంచితనం టాప్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం ఒక విధంగా మా దాంట్లో. ఈక్యూ అంటే మంచితనం అనేది కాబట్టి ఎమోషనల్ అంటే భావోద్వేగాలు. అంటే తెలివితేటలు అంటే మ్యాథమెటిక్స్ దాంట్లో యూనివర్సిటీలో చదువులో రావడం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాలను ఎవరైతే సమన్వయం చేసుకుంటారో. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ తెలిసింది. కృష్ణుడు సత్యభామ ఉదాహరణ. కృష్ణుడు పారిజాత పుష్పం తీసుకొస్తాడు, అది ఇంద్రలోకం నుంచి తీసుకొస్తాడు, రేర్ ఫ్లవర్ అది. భార్యలందరూ అష్టభార్యలు నాకు ఇస్తాడు అనుకుంటే ఆఖరికి ఆయన రుక్మిణికి ఇస్తాడు. సత్యభామ కూడా తనకే ఇస్తాడు, నేనే కదా ఆయనకి ఎక్కువ ఇష్టం అనుకుంది. ఆమెకి ఇవ్వడు. సత్యభామకు తెలిసి కోపగించి అలుగుతుంది. అన్నం తినకుండా 2 రోజులు హంగర్ స్ట్రైక్ లాగా చేసి బెడ్రూమ్లో అలకపాను పేస్తుంది. కృష్ణుడికి వాళ్ళు వెళ్ళి చెప్తారు, అయ్యా ఆమె అలిగిందని. పాపం కృష్ణుడు అలక తిరుగుతామని వస్తే అటు తిరిగి పడుకుంటుంది. పడుకుంటానే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతాడు. ఆమె కోపంతో కాళ్ళు నెత్తి మీద తంతుంది. అందరికీ తెలిసిందే. తంతానే కిరీటం కూడా పోయి కింద పడుతుంది. మామూలు హస్బెండ్ అయితే ఏం చేస్తాడు? మళ్ళీ 4 తంతాడు, లేదా అమ్మగారింటికి పంపిస్తాడు, లేదా విడాకులు నోటీస్ ఇస్తాడు. అంటే చెప్తున్నాం, ఒక యావరేజ్ హస్బెండ్ ఊరుకోడు కదా, ఎమోషన్స్ ఎక్కువ ఉండేవాడు, కోపిస్టి. కృష్ణుడు ఎంత ఎమోషనల్ ఇంటెలిజెంట్ అంటే వెంటనే ఏమంటాడంటే ఒక చిరునవ్వి, సత్య నీ అంత సుకుమారమని నీ పాదం ఏమన్నా కొంచెం నొచ్చుకుందేమో, అంటే కొంచెం దానికి డ్యామేజ్ అయిందేమో నా కుర్లకు తగిలి అని చెప్పేసి నవ్వేసి ఓకే సత్య థ్యాంక్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే కృష్ణుడు సత్యభామ చివరి కృష్ణ తులాభారం వస్తుంది. కృష్ణ తులాభారంలో అందరూ తూకం వేస్తారు కృష్ణుని పొందాలని. సత్యభామ తన దగ్గర ప్రాపర్టీ అంతా పెట్టినా, డైమండ్స్, నెక్లెస్లు అవి పెట్టినా తూగడు. షీ విల్ బి వెరీ మచ్ అన్హ్యాపీ. ఏంటని ఆఖరు రుక్మిణి వచ్చి తులసి దళం వేస్తే తూగుతాడు. అప్పుడేమనాలి మళ్ళీ కృష్ణుడు? అప్పుడేమో ఇన్సల్ట్గా ఫీల్ కావాలి, కాడు, నవ్వుతాడు. ఇక్కడ గెలిచాడు కదా, ఒక విధంగా గెలిచినప్పుడు కూడా సత్యభామను అలా చులకనగా చూడు, ఓకే సత్య అని అలా వెళ్ళిపోతాడు. అంటే ఏంటంటే ఒక వ్యక్తి అలాంటి సిచ్యుయేషన్లో కానీ, ఇన్సల్టింగ్ సిచ్యుయేషన్లో కానీ, విన్నింగ్ సిచ్యుయేషన్లో కానీ ఎవరైతే తన యొక్క ఎమోషన్స్ను కోల్పోకుండా బ్యాలెన్స్ చేసుకుంటాడో అతను ఎక్సలెంట్గా లైఫ్లో డీల్ చేయాలి. అది మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మన జాబ్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ మన కోపాలు వస్తాయి, రావని కాదు, అందరికీ కోపం ఉంటుంది. కానీ ఏది కూడా టూ మచ్గా లెవెల్ దాటిపోకుండా బ్యాలెన్స్. అలాంటి వాళ్ళు ఐక్యూ లేకపోయినా, తక్కువ ఉన్నా, ఇలాంటి వాళ్ళు లైఫ్లో పాలిటీషియన్స్ కానీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, కార్పొరేట్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఐక్యూ కంటే ఈక్యూ ఉంటేనే వాళ్ళు అల్టిమేట్గా లైఫ్లో సక్సెస్ అవుతారు. యూనివర్సిటీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ కాలేరు. రాకపోయినా ఇది ఎక్కువ ఉంటే వాళ్ళే అల్టిమేట్గా దే విల్ బి ద లీడర్స్. ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈఏని రెండు ఒకటే హైయెస్ట్ లెవెల్లో ఈక్యూ, ఐక్యూ రెండు హైయెస్ట్ లెవెల్స్ ఉన్నవాడు కృష్ణుడు ఒకడే. కృష్ణుడు చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు అదే నేను చెప్పింది, కమల్ హాసన్ స్వాతిముత్యంలో కూడా ఐక్యూ తక్కువ కానీ అతనికి ఉంది కాబట్టి అంత చక్కగా అతను ఆ హ్యుమానిటీని అది ప్రదర్శిస్తాడు. అంటే వీళ్ళకు హ్యూమన్ టచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం కొంతమంది మన ముఖ్యమంత్రులు కానీ అలాంటి వాళ్ళు కానీ కొంత ఐక్యూ ఉన్న వాళ్ళు సక్సెస్ కాలేదు. కానీ ఈక్యూ ఉన్న వాళ్ళు దే నో హౌ టు డీల్ విత్ ద అదర్ పార్టీస్, హౌ టు డీల్ విత్ ద పబ్లిక్, అపోజిషన్ పార్టీస్ అందరితో కూడా. కొంతమంది బెస్ట్ సీఎంస్ అని అనిపించుకుంటుంటారు, వాళ్ళకి ఒక ఐక్యూనే కాదు ఈక్యూ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళే దే విల్ బికమ్ వెరీ గుడ్ లీడర్స్. హౌ టు లీడ్, హౌ టు డీల్ రెండు తెలియాలి. అదే కేవలం హౌ టు గవర్నే కాదు, హౌ టు డీల్ అండ్ హౌ టు లీడే కాదు, హౌ టు డీల్. ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎమోషనల్. ఐక్యూ కంటే కూడా ఇది ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు ఆనందం, మనిషి అంటే ఆనందాన్ని కోరుకుంటాడు. వాడు నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు ఆనందమే. మనిషి ఆనందంగా కోరుకుంటాడు, ఎవరైనా కోరుకుంటాడు. ఏది శాశ్వతమైన ఆనందము, ఏది ది బెస్ట్ ఆనందం? ఆనందాన్ని ఎలా డిఫైన్ చేయాలి? ఇక్కడ రెండు ఉన్నాయి శర్మ గారు. ఒకటి అంటే ప్లెజరు, ఇంకోటి ఏమో హ్యాపీనెస్. అవును, ప్లెజర్ అంటే శరీరానికి సంబంధించి. చూడండి, నాకు రసగుల్లా అంటే ఇష్టం అండి, చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. రసగుల్లా తింటా నాకు అంటే శరీరానికి సంబంధించింది. అబ్బా, లేదా చికెన్ బిర్యానీ ఇష్టం అనుకోండి, చికెన్ బిర్యానీ తింటానే అదేంటి టెంపరీ. మీరు తిన్నప్పుడు ఈ రోజు బాగుంటుంది, మళ్ళీ రేపటికి మళ్ళీ మామూలే. ఇది టెంపరీ, ఇది శరీరానికి సంబంధించి అంటే మన పంచేంద్రియాలకు సంబంధించింది ప్లెజర్. సుఖం, తెలుగులో చెప్పంటే సుఖం. అది ఏసీ రూమ్లో పడుకుంటే సుఖము,
నెక్స్ట్ డే మళ్ళీ మామూలే ఎండలోకి వెళ్తే. సంతోషం ఈజ్ డిఫరెంట్. సంతోషం ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్. మీరు అడిగింది సంతోషం అంటే ఏంటంటే మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు, అన్ని చోట్లకి వెళ్ళారు, ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళారు, గుళ్ళకి వెళ్ళారు, 5 వ్రతాలు చేశారు, 10 ఏళ్ళ తర్వాత ఒక పాప పుడుతుంది. అది లైఫ్ లాంగ్ ఉండే సంతోషం. ఇది ఒక రోజులో పోదు కదా. ఆ పాప చూసి డెవలప్ అయ్యే కొద్దీ ఆ తల్లిదండ్రులకు ఉన్న అది సంతోషం. ఆనందము సంతోషం ఒకటి. సుఖం వేరు. సుఖం ఈజ్ ఫర్ బాడీ, దిస్ ఈజ్ సంతోషం ఈజ్ ఫర్ మనసు. అల్టిమేట్గా సంతోషం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అయితే ఇంకోటి ఇక్కడ నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను నా టాక్స్లో కూడా, కెన్ మనీ బై హ్యాపీనెస్ అని. డబ్బులు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా ఈ ప్రపంచంలో? లేరు. మనందరికీ తెలుసు కొంతమంది కోటీశ్వర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్లోకి అంటే బయటికి తెలియదు, కానీ వాళ్ళ పర్సనల్ మా దగ్గర ప్రాక్టీస్లో వస్తుంటే మాకు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఆనందము సంతోషం చాలా తక్కువగా ఉంటుంది చాలామందిలో. దాని మధ్య చాలా ప్రతి సంవత్సరం ఒక సర్వే కూడా చేస్తారు ఇంటర్నేషనల్గా. మన ఇండియా 146 దేశాల్లో ప్రతి సంవత్సరం హ్యాపీనెస్ ఇండెక్స్లో 126 స్థానంలో ఉంది. అంటే మనకంటే 120 దేశాలు మనకంటే సంతోషంలో ఎక్కువగా ఉన్నారు. ఫిన్లాండ్ చెప్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకున్న ఒకే ఒక ఆనందం అంటే మన కింద బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. పాకిస్తాన్ కూడా మనకంటే ఆనందంగానే ఉంది, ఒక 5 ర్యాంకుల పైన. అది హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది చేస్తారు. అంటే మన ఇండియాలో ప్రజలు అంత సంతోషంగా ఆనందంగా లేరు. అయితే ఇదే సమయంలో మనీ, డబ్బులు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారంటే లేరు. దీనికి ఒక చిన్న అంటే డబ్బు, పదవి, కీర్తి అవి అవసరమే, డబ్బు అవసరమే. దానివల్ల ఏంటంటే టెంపరీగా ఆనందం వస్తుంది, కొంచెం పవర్ వస్తుంది, మెటీరియల్ కంఫర్ట్స్ వస్తాయి. ఇంట్లో ఏసీ ఉంటుంది, మంచి విల్లా ఉంటుంది, మంచి మెర్సిడీస్ బెంజ్ కార్ ఉంటుంది, ఇవన్నీ ఓకే, లగ్జరీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయంటే నో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టడీ చేశారు, సైంటిఫిక్ స్టడీ చేశారు. ఏంటంటే లాటరీ వచ్చిన వాళ్ళను ప్రపంచంలో అక్కడక్కడ ఒకసారి ఒక 50 లక్షల కోట్ల రూపాయల లాటరీ వచ్చిన వాళ్ళను ఒక 20 మందిని తీసుకున్నారు. దిస్ రియల్ సైంటిఫిక్ స్టడీ తేవటం, సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్. అలాగే అదే టైంలో కాళ్ళు 2 చచ్చిపడిన వాళ్ళని ఒక 20 మందిని చూశారు డిఫరెంట్ హాస్పిటల్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో. 2 కాళ్ళు పెరాప్లీజీ అంటారు, వీల్ చైర్లో ఉంటారు చూడండి, 2 కాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తీసుకుని దాదాపు 1 సంవత్సరం పాటు స్టడీ చేశారు. వాళ్ళు స్టడీ చేసింది ఏంటంటే ఈ 50 లక్షలు కోట్ల రూపాయల లాటరీ వచ్చిన వాళ్ళు వచ్చిన రోజు ఎలా ఉంటారు, అది ఎవరికో ఆర్డినరీ పీపుల్, ఆటో డ్రైవర్కో లేదా ఎవరో వర్కర్కో వచ్చింది, వస్తానే అబ్బా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. అలాగే పక్షవాతం సడన్గా తెల్లవారేపటికి 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. ఆ రోజు వానికి ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, దిగులు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డే వాడేమో పక్షవాతం వచ్చి బాధలో ఉన్నాడు, వీడేమో ఆనందంగా ఉన్నాడు. వీళ్ళను ఎవరీ మంత్ స్టడీ చేస్తూ 1 ఇయర్ స్టడీ చేస్తే 1 ఇయర్ తర్వాత ఎవరు ఆనందంగా ఉన్నారంటే ఈ పక్షవాతం వచ్చినప్పుడు ఆనందంగా ఉన్నాడు, ఈ 50 లక్షల లాటరీ వచ్చినవాడేమో డిప్రెషన్లో వాడి. దానికి ఏంటంటే ఈ 50 లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళంటే ఆర్డినరీ పీపుల్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, గన్నీ బ్యాగ్స్లో దాన్ని ఎలా కౌంట్ చేసుకోవడం తెలియదు. కాబట్టి ఇష్టం వచ్చిన దుబారా ఖర్చు పెట్టడం, వాళ్ళ పిల్లలు ఆల్కహాల్ డ్రగ్స్కి అలవాటు పడ్డము, వాళ్ళ చెల్లెలు వచ్చి అన్నయ్య నాకు పెళ్ళప్పుడు నాన్న కట్నం ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు నీకు 50 లక్షలు వచ్చి కదా మాకు 5 లక్షలు ఇవ్వండి, వీడు ఇవ్వకపోతే వాళ్ళు దూరం కావడము. అలాగే కొంతమంది వచ్చి ఫ్రెండ్స్ అప్పు ఇవ్వమంటే అప్పు ఇవ్వకపోవడము. సో కుటుంబ సంబంధాలు దూరం అయిపోయాయి, పిల్లలు చెడు అలవాట్లకి వెళ్ళారు, వీడు ఆల్కహాల్కి అలవాటు పడ్డాడు. 1 ఇయర్ తర్వాత చూస్తే ఆనందం అంతా పోయి అంత నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. ఇదే ఈ పక్షవాతం, ఈ పెరాప్లీజియా వచ్చిన వాళ్ళు పాపం వచ్చి ఆ రోజు చాలా బాధలో ఉన్నారు. కానీ నెల తర్వాత అంటే ఆ రోజు వారికి పక్షవాతమే కాకుండా ఈ పెరాప్లీజియా కాకుండా యూరిన్ మోషన్ కూడా బట్టల్లో అవుతుంది. అది వచ్చిన వాళ్ళకు వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి. సెన్సేషన్ ఉండదు, నొప్పి తెలియదు, చురుకుదనం తెలియదు, నడవలేరు, వీల్ చైరే. కానీ నెల తర్వాత ఆ యూరిన్ కొంచెం కంట్రోల్ అయింది. అబ్బా అదే వానికి పెద్ద హ్యాపీనెస్, దేవుడు నాకు అది ఇచ్చాడు. 3 నెలల తర్వాత కొంచెం సెన్సేషన్ తెలిసింది, చురుకు, అమ్మ పర్వాలేదని. 6 నెలల తర్వాత స్టిక్ పట్టుకొని నడవగలిగాడు, అబ్బా ఐఎమ్ హ్యాపీ. 9 నెలల తర్వాత మనిషి కొంచెం పట్టుకుంటే నడిచాడు. సంవత్సరం తర్వాత ఒక్కడు నడవగలుగుతున్నాడు. 1 ఇయర్ తర్వాత డిప్రెషన్లో ఉన్నాడు, 1 ఇయర్ తర్వాత ఉన్నాడు. ఇది సంతోషం, ఆనందం. అంటే మనీ ఎలా వారిని పాడు చేసిందో, ఎలా ఉన్న ఆనందాన్ని పోగొట్టిందో, ఇక్కడేమో జబ్బు చేసి బాధపడి డిప్రెషన్ ఉన్నాడు ఎలా వచ్చాడు అనేదానికి ఇది. కాబట్టి మనీ కెనాట్ బై హ్యాపీనెస్ అనేదానికి ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే డబ్బు కానీ, పదవి కానీ, కీర్తి కానీ, వయసు కానీ, అందం కానీ, లేకపోతే మనకుండే ఒక బలం కానీ, ఇవేవి కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవి కాదు కదా. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అవన్నీ అవసరమే. మనం సుఖంగా ఉండాలంటే, మంచి లైఫ్ లీడ్ చేయాలంటే, మినిమం కంఫర్ట్స్ ఉండాలంటే డబ్బు కావాల్సిందే. నో, దానికి ఎవరు నో అనేది ఏం లేదు. కానీ అది ఒక్కటే సరిపోదు. ఇవన్నీ ఉంటేనే అది అల్టిమేట్ హ్యాపీనెస్. అంతే తప్ప కేవలం ఉన్నంత మాత్రాన కాదు. ఇంకా కొన్ని సమస్యలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ డబ్బులు అయ్యే కొద్దీ. డబ్బు జబ్బు అంటారు. అలాగే మీరు గవర్నమెంట్స్ నుండి ఏసీబీ వాళ్ళు మీ పైన రైడ్ చేస్తారు, లేదా ఎవడో ఫ్రెండ్ వచ్చి ఒక 10 లక్షలు అప్పిమంటే మీరు ఎవరు వాడికి వీడికి దూరం అయిపోతాడు. డబ్బులు ఇస్తే డబ్బులు పోతాయి, మనిషి పోతాయి, మానవ సంబంధాలు పోతాయి, అన్నీ పోతాయి. డబ్బులు ఇచ్చారనుకోండి, అది వెనక్కు రాదు, వాడు కూడా రాడు మన ఇంటికి. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్. కానీ మనీ ఈజ్
కొంత మనీ మనకు ఉండాలి, తప్పదు, ఆ మాత్రం అవసరమే. అంత మాత్రం ఒక్కటే మాత్రం మనకు సరిపోదు. అంటే మనం ఆనందం, శాశ్వతమైన ఆనందం మనం అనుభవించాలంటే మనిషి ఏం చేయాలి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి. అంటే కొంతమంది ఉంటారు వర్కహాలిక్స్, కొంతమంది ఆల్కహాలిక్స్ ఉంటారు, కొంతమంది వర్కహాలిక్స్ ఉంటారు. అంటే నేను ఏంటంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మా డాక్టర్లలో కానీ లేదా బిజినెస్ పీపుల్ కానీ ఎప్పుడు వర్క్లోనే ఉంటారు. ఫ్యామిలీకి అంటే అల్టిమేట్గా కావాల్సింటే వర్క్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ 3 బ్యాలెన్స్ చేసుకోగలగాలి. కేవలం వర్క్ మీదే ఎక్కువ ఉండేవాళ్ళు మంచిది కాదు. కేవలం ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడు, నాన్నగారు జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి, చిట్కాలు చెప్పండి అంటే, నాన్న నేను కాదు, ఆ నదేవతలో ఒక స్వామీజీ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తారంటే వీడు అక్కడికి వెళ్తాడు. స్వామీజీ దగ్గర చాలామంది వీఐపీలు, మినిస్టర్లు అంతా వెయిటింగ్లో ఉంటారు. వీడు పోయి నమస్కారం పెడితే, స్వామి ఏ నాన్న అంటే, స్వామి మా నాన్నగారు చెప్పారు మీరు ఏదో లైఫ్లో పైకి రావాలంటే, సక్సెస్ కావాలంటే చిట్కాలు చెప్తారంట. అంటే బాబు నేను బిజీగా ఉన్నారు, అంతా వీఐపీస్ నా ఎదుర్కొన్నారు, 1 గంట తర్వాత రా నేను చెప్తాను. మరి గంట సేపు అంటే, ఏం లేదు ఇక్కడ మా ఆశ్రమం ఉంది కదా, మంచి మంచి లాన్స్, జింకలు, లేడీలు, నెమలు ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేసిరా, కొలలు ఉన్నాయి, ఆ లోపల వీళ్ళు వెళ్ళిపోతారు, నేను నీతో మాట్లాడతాను అంటాడు. వాడు వెళ్తూ ఉంటే స్వామీజీ పిలిచి ఒక చిన్న స్పూన్ ఇస్తాడు. ఆ స్పూన్ ఇచ్చి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేస్తాడు. వేసి, నాన్న నువ్వు చూసానికి వెళ్తున్నావు కదా, ఈ కొబ్బరి నూనె కింద పడిపోకుండా తొలగకుండా నువ్వు మళ్ళీ తీసుకొచ్చాడు. సార్ అదేం తప్పని స్వామి అని తీసుకొని వెళ్తాడు. గంట తర్వాత వస్తాడు, కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని మాదంతా చూసి ఎంజాయ్ చేసామంటాడు. వాడు చూసి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం బాబు మా ఆశ్రమం ఎలా, సూపర్ స్వామి, ఎంత బాగుంది స్వామి, పచ్చిక బయళ్ళు, ఈత కొలలు, నెమళ్ళు, జింకలు బాగున్నాయి, మరి కొబ్బరి నూనె స్వామి మీరు ఏది చూసి ఎంజాయ్ చేయను కదా, కొబ్బరి నూనె నేను పట్టుకున్నాను కానీ కింద ఎవడో పడిపోయింది స్వామి అంటాడు. బాబు నువ్వు పొరపాటు చేసావు, మళ్ళీ రాని, మళ్ళీ కొబ్బరి నూనె పోసి ఈసారి తిరిగి రా, జాగ్రత్తగా పట్టుకో అంటాడు. ఈసారి మళ్ళీ తిరిగి వస్తాడు. ఏం బాబు బాగా చూసేది స్వామి, దీన్ని చూసుకొని సరిపోయింది, కొబ్బరి నూనె చూడటం సరిపోయింది. అప్పుడు చెప్తాడు స్వామీజీ, బాబు నువ్వు 2 సార్లు పొరపాటు చేసావు. మొదటిసారి వర్క్ ఎంజాయ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని రెస్పాన్సిబిలిటీని నెగ్లెక్ట్ చేసావు. రెండోసారి రెస్పాన్సిబిలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి వర్క్కు ఎంజాయ్మెంట్ నెగ్లెక్ట్ చేసావు. 2 రాంగ్. ఏ మనిషి అయినా జీవితంలో పైకి రావాలి అంటే, సక్సెస్ కావాలంటే హీ హ్యాస్ టు మేక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ ఎంజాయ్మెంట్. ఏ ఒక్కదాన్ని పూర్తి ఎంజాయ్మెంట్ ఉండేవాడు పైకి రాలేడు, పూర్తి వర్క్ హాలిక్గా ఉండేవాడు పైకి రాలేడు. కొంత టైం ఈ ఫ్యామిలీకి ఇవ్వాలి, భార్యాపిల్లలకి ఇవ్వాలి, వర్క్కి ఇవ్వాలి, ఫ్రెండ్స్కి, మానవ సంబంధాలు పెంచుకోవాలి, కనెక్టివిటీ. ఎవరికైతే హ్యూమన్ రిలేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు అల్టిమేట్గా లైఫ్లో హ్యాపీగా ఉంటారు, సక్సెస్ అవుతారు. అలాగే తనకు ఇష్టమైన ప్యాషన్, ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది. అంటే అతనికి ఏదో స్పోర్ట్స్ ఆడుకోవడమో, లేకపోతే యోగా చేయడమో, లేకపోతే ఫ్రెండ్స్తో కలవడమో, రోజు క్లబ్కి వెళ్ళి పేకాట ఆడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని కూడా అతను చూసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తేనే అలాంటి వాళ్ళు లైఫ్లో అల్టిమేట్గా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, జబ్బులు కూడా తక్కువ అవుతాయి, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ అవుతాయి అని చెప్పేసి ఇలాంటి రకరకాల స్టడీస్ కూడా జరిగాయి మానసిక శాస్త్రంలో. సార్ ఇప్పుడు మామూలుగా ఎడిక్షన్స్ ఉన్నాయి కదా, స్మోకింగ్ ఎడిక్షన్, ఆల్కహాల్ ఎడిక్షన్, అలాగే డ్రగ్స్ ఎడిక్షన్ ఇప్పుడు బాగా వింటున్నాం ఈ మధ్య. వీటితో పాటు మొబైల్ ఎడిక్షన్ అనేది ఇప్పుడు బాగా అన్ని వయసుల వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి మొబైల్ అడిక్షన్ అనేది, వీటి నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఇది ఎక్కువైపోయిందండి. దీన్ని బిహేవియరల్ అడిక్షన్ అంటారు. ఇంతవరకు అడిక్షన్ అంటే డ్రింకో, స్మోకింగో, గంజా ఇలాంటి అడిక్షన్ అంటే శరీరానికి సంబంధించినవి అడిక్షన్స్ అవి. ఇప్పుడు మనసుకు సంబంధించిన అడిక్షన్స్ అంటే బిహేవియరల్ అడిక్షన్, అంటే ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్స్ అంటే ఏంటి? మొబైల్ ఒకటి, వాట్సాప్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి, లేదా పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్లు చూడడం ఒకటి ఈ మధ్య యూత్లో ఎక్కువైంది. వీటిని ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్స్ అంటారు. అంటే మన శరీరానికి మనసుకు సంబంధించిన అడిక్షన్స్ ఈ మధ్య చాలామందిని చూస్తున్నాం, ముఖ్యంగా యూత్. అందుకని ఈ మధ్య ఇలాంటి వాళ్ళు మేము చిన్నపిల్లలు కూడా, నెలల పిల్లలు కూడా, ఈ మధ్య అందుకనే మేము మా హాస్పిటల్ తరపున ఈ మధ్య చైల్డ్ గైడెన్స్ క్లినిక్స్ అని పెట్టాం గత 10 సంవత్సరాలుగా. అంటే చిన్నపిల్లల్లో, యూత్లో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ముంబైలో కానీ, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కూడా చైల్డ్ సైకాలజీ క్లినిక్స్ అంటే పెట్టాం, ఐసీజీసీ అని పెట్టాం. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎండి చదివి పాస్ అయినప్పుడు పెద్దవాళ్ళకే సమస్యలు ఉండేవి, చిన్నపిల్లలకి ఏం సమస్యలు అండి, వాళ్ళకే మానసిక సమస్యలు ఉంటాయి అనేవాళ్ళు. ఇప్పుడు ఇవి ఎక్కువైపోయాయి, పేరెంట్స్ తీసుకొస్తున్నారు మా దగ్గరికి. అలాంటి వాళ్ళకు కేవలం మందులు ఒకటే కాకుండా వాళ్ళకు సైకలాజికల్ ట్రీట్మెంట్, బిహేవియర్ థెరపీ అని, సిబిటి అని ఇలా ప్రత్యేకమైన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, వాడు చదువుపైన కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ చేయడు, కాలేజీకి వెళ్ళడు, ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు, సోషల్ మీడియాలో చాట్ చేస్తూ ఉంటాడు. రాత్రి కూడా వాడు రూమ్లో వాడు ఏం చేస్తాడో అమ్మా నాన్నకు తెలియదు, వాడు ఎవరు ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడో, బ్యాడ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడో, వాడు ఎలాంటి వీడియోస్ చూస్తున్నాడో, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. దీనివల్ల చదువులో దెబ్బతింటున్నాడు, హెల్త్ దెబ్బతింటుంది, మానసికంగా డిస్టర్బ్ అవుతున్నాడు. రేపు ఇంట్లో నుంచి డబ్బులు తీసేయడం కానీ, బయటికి వెళ్ళిపోవడం కానీ, బ్యాడ్ ఫ్రెండ్స్ కానీ, డ్రగ్స్ అలవాటు పడడం కానీ, లేదా ఈ ఫ్రెండ్షిప్స్ అని, లవ్ అఫైర్స్ అని అవి బ్రేక్ కావడము, గొడవలు మనం చూస్తున్నాం.
ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదని ఆమె గొంతు కోయడం, ఇవన్నీ సోషల్ మీడియాలో చూడడము, రకరకాల యాసిడ్ పోయడము. సో ఇవన్నీ న్యూ ప్రాబ్లమ్స్. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మనం చదువుకునేవి లేవు, ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా సైకియాట్రీ మా వైద్యశాస్త్రం కిందే వస్తాయి. కాబట్టి ఇంతకుముందు మేము ఏదో మెంటల్ మానసిక జబ్బులు పిచ్చి ఇలాంటివి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ సమస్యలకు ఎక్కువ మా దగ్గరికి వస్తున్నారు. అందుకనే ఈరోజు సైకియాట్రిస్టుల యొక్క అవసరం సమాజానికి చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఇవన్నీ ఎక్కువగా చిన్న చిన్న పిల్లలు, నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళు ఆ మొబైల్ గేమ్స్ చూసుకుంటూ ఏదో చూసుకుంటూ ఉంటారు. సెల్ తీస్తే ఏడుస్తారు వాళ్ళు. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు 1 సంవత్సరం పాపకు పాలు తాపించాలంటే కూడా ఒక వీడియో చూపిస్తూ ఉంటారు. అవును, ఆ వీడియో చూపిస్తే ఆ వీడియో చూడకపోతే పాలు తాగదు. అవును. కానీ తల్లులకి ఏమైంది పాపం, వర్కింగ్ ఉమెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి తొందరగా అయిపోచేయాలి, కొంచెం ఓపికగా చేస్తే అలవాటు చేయొచ్చు. కానీ వీళ్ళకేంటి తొందరగా ఫీడ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకని ఏం చేస్తాను, సరే అమ్మని ఒక వీడియో పెడతారు, టీవీ చూస్తూ ఉంటే ఈ పాప అది చూస్తూ ఉంటుంది, ఈమె పాలు తాగేది మర్చిపోతుంది, పాలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఆ వీడియో ఎప్పుడు ఆగిపోతే పాలు ఆగిపోతాయి. అవును, ఆ లోపల కూడా మానసికంగా తీసుకున్నప్పుడు హెల్త్ కూడా సరిగ్గా తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే దానికి 2 దాంట్లో లింక్ అయిపోతుంది. అంటే పాలు వీడియో ఉంటేనే పాలు తాగాలి, వీడియో ఉంటేనే అన్నం తినాలి. అప్పుడు అదే జరుగుతుంది. కానీ మదర్స్ కూడా పేరెంట్స్ హెల్ప్లెస్ అవుతున్నారు. ఎందుకు? వీళ్ళకు పూర్వకాలం ఏంటంటే మనకి ఇంట్లో అమ్మ నాన్న, తాతయ్య, అమ్మమ్మ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. ఒకవేళ అమ్మ నాన్న అప్పుడు ఇద్దరు ఇంట్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ ఇల్లు పోతే వాళ్ళు తినిపించేవాళ్ళు, ఏదో కథలు చెప్పేవాళ్ళు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, లేకపోతే అలాంటివి చెప్తూ వినేవాళ్ళు. ఇప్పుడు అవి కాదు. ఇప్పుడంతా సోషల్ మీడియా, ఈ వాట్సాప్లు, వీటిలో వీడియో గేమ్స్, వీడియోలు చూపించడం, ఇవన్నీ తయారైపోయాయి. చిన్నపిల్లలు, తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, యూత్, వీళ్ళందరూ కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు కదా. మొబైల్ అడిక్షన్ నుంచి మనం బయటకు తేలేమా? ఎందుకు తెలియమండి, మా ట్రీట్మెంట్ అదే కదా. అంటే దానికి మందులు ఏమి ఉండవు. ఏదో మీరు వచ్చారు, ఏదో ట్యాబ్లెట్ వేసుకోండి, మీరు మొబైల్ మానేస్తాను. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. ఇట్ ఈజ్ కొంచెం వాళ్ళు కష్టపడాలి. ముందు వాళ్ళు ఒప్పుకోరు కదా, అసలు వాళ్ళు వదిలేయాలంటే ఒప్పుకోరు. బలవంతంగా వాళ్ళు అమ్మ నాన్న ఎవరు తీసుకొస్తారు, మనకి దానివల్ల వచ్చే ఎడ్యుకేట్ చేయడము, మంచి చెడు చెప్పడం, అలాంటి వాళ్ళు మేము ఏం చేస్తామంటే హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉంచి 2-3 వారాలు CBT అని ఒక ప్రత్యేకమైన, అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఒకటి ఉంది, సైకలాజికల్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళని కూర్చోబెట్టి స్లోగా ఏదైనా ఒక అడిక్షన్ మానిపించాలంటే ఓవర్ నైట్ మానిపించలేము. ఇప్పుడు డ్రింక్ కానీ, స్మోకింగ్ కానీ, ఈ బిహేవియరల్ అడిక్షన్స్ కానీ ఇట్ టేక్ సమ్ టైం. మెల్లమెల్లగా టైం చేయడము, తగ్గించడం. రోజు వాడు 5-6 గంటలు చూస్తున్నాడు అనుకోండి, దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావడం. వాని యొక్క అంటే చాలామంది అంటే వాళ్ళకి ఫ్రీ టైం ఎక్కువ, ఆ ఫ్రీ టైంని ఫిలప్ చేస్తాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మొబైల్ నెట్ అనేది మనకు అవసరమైనప్పుడు దాన్ని సద్వినియోగం తీసుకోవాలి, అంతవరకు ఉండాలి. కానీ అవును, 24 గంటల వాట్సాప్లు, ఫేస్బుక్లు, బొమ్మలు, గేమ్స్, అందుకనే దాన్ని మెల్లగా తగ్గించుకుంటూ ఒకవైపు, అంటే ఒకసారి వాడు రోజుకు 7-8 గంటలు చూసేవాడిని మానేయమంటే కష్టం. 7-8 గంటలు మెల్లమెల్లగా రోజు ఒక షెడ్యూల్ లాగా ఇచ్చి ఒక అరగంట తగ్గించుకుంటూ రావడం ఒక స్ట్రాటజీ. దాంతోపాటు ఏం చేస్తాడు, ఆ ఖాళీ టైంలో ఏం చేయాలి, వాడికి ఏం బోర్ కొడుతుంది, అందుకనే వాడు మళ్ళీ చూస్తాడు. ఆ ఖాళీ టైంని ఫిలప్ చేయడానికి కొన్ని సైకలాజికల్గా కొన్ని సలహాలు, సూచనలు, ఎలా చేయాలి, ఏం చేయాలి, వాడికి మెడిటేషనా, లేకపోతే స్పిరిచువాలిటీనా, ప్రాణాయామమా, లేకపోతే వాడికి వేరే ఏదైనా ప్యాషన్ క్రియేట్ చేయడమా, వేరే ఇంకొక హాబీని క్రియేట్ చేయడమా, వాడి మ్యూజిక్ అంటే ఇష్టం అంటే మ్యూజిక్, వాడికి చిత్రలేఖనం ఆర్ట్ చేస్తున్నాడు అది చేయడం కానీ, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడించడం కానీ, బయటికి తీసుకెళ్ళడం కానీ, సంథింగ్ లైక్ దట్. రకరకాలు ఇవన్నీ ఒక కలిపి చేస్తే నిదానంగా దాంట్లోంచి బయటపడతాడు. అంతేగాని ఒక్కసారిగా ఇలాంటి వాళ్ళు మార్పించారు. ఇట్ టేక్ సమ్ టైం. కాబట్టి ఇది సైకియాట్రీ వైద్యం అనేది కొంచెం ఓపికతో, శ్రమతో, టైంతో కూడుకున్న పని అనమాట. మిగతా వాళ్ళకి ఒక ఇంజెక్షన్, ట్యాబ్లెట్ ఇచ్చి ఒక ఆపరేషన్ చేసి మానిపించేంత సులభమైన విషయం అయితే కాదు. అన్ని వయసుల వాళ్ళు 24 గంటలు ఫోన్ చూసుకుంటూ ఉంటున్నారు కదా, ఇది కూడా మీరు బిహేవియరల్ ఇంబ్యాలెన్సే కదా. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆఫీస్కి సంబంధించో లేదో అవసరం ఉన్నప్పుడు తప్పదు, వాళ్ళకి వస్తూ ఉంటాయి, ఇంకా దే హ్యావ్ టు ఆన్సర్. చాలా మంది ఏంటంటే ఒక విధంగా దానివల్ల మంచి కూడా చాలా జరుగుతుంది. అంటే మనం ప్రతిదీ ఫిజికల్గా వెళ్ళి చేస్తానికంటే మొబైల్లోనే వాళ్ళను చేయడం. యాజ్ ఫార్ యాజ్ యువర్ వర్క్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ కన్సర్న్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ ఏ మొబైల్ ఫోన్. అంతవరకు తప్పదు. అంతేగాని ఖాళీగా ఉండి లేనిపోనివన్నీ చూసుకోవడము, వీడియో గేమ్స్ చూడడము, పోర్న్ ఫిల్మ్స్ చూడడము, లేకపోతే ఇంకోటి చూడడము, అనవసరమైన మెసేజ్ పెట్టుకోవడం, లేనిపోని తలనొప్పులు తెచ్చి ఇంటికి వచ్చిన తర్వాత భార్య అవన్నీ చూసి ఈ అమ్మాయి ఎవరు, ఆమె ఎవరు మాట్లాడింది, ఈ చాటింగ్ ఏంటి, తలకాయ నొప్పులు ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకండి? కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవడము. దాంట్లో మంచి మీకు స్పిరిచువల్గా ఇష్టం ఉంది, భక్తి గీతాలు వినండి, పొద్దున లేసిన శ్లోకాలు వినండి, భగవద్గీత వినండి, అలాంటి వాటికి వాడుకోండి. మీకు మనశ్శాంతి వస్తుంది దానివల్ల, అంటే అవి చేసుకోండి. అంతేగాని మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఆఫీసులో చేయండి, కానీ ఆఫీసులో కూర్చొని కూడా ఏదో చేస్తుంటాడు, ఇది చూస్తూ ఉంటాడు, అది మంచిది కాదు. ఒకప్పుడు ఇది మా జాబితా లిస్టులో లేదు. మా జబ్బు ఇంతవరకు కూడా ఈ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ లేదా ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజెస్ ఈ లిస్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా 5-10 నుంచి మేము ఇవి కూడా చేర్చాము. దాంట్లో మొబైల్ యాడ్ అయింది, ఇవన్నీ యాడ్ అయినాయి. మొబైల్ కాదు, ఇవన్నీ కూడా బిహేవియర్. నేను చెప్పానే, ఇవన్నీ కూడా ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఆన్లైన్లోనే బెట్టింగ్ కట్టేది పోయేది. క్రికెట్ అప్పుడు, రాజకీయ ఎన్నికలప్పుడు క్రికెట్ బెట్టింగ్, హార్స్ రేసులు బెట్టింగ్, దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కోట్లాది రూపాయలు ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొత్త సమస్యలు ఇవన్నీ. తర్వాత మనిషికి ఉండే డిజార్డర్స్ అని పడతాను, ఏం సైకలాజికల్గా, టెక్నికల్గా, సైంటిఫిక్గా పదం పక్కన పెట్టేస్తే భయాలు ఉంటాయి, రకరకాల భయాలు, మృత్యు భయాలు ఉంటాయి కొంతమందికి. పిల్లలకేమో యూత్గా పరీక్షల భయాలు ఉంటాయి,
కొంతమందికి వర్క్ భయాలు ఉంటాయి. ఈ రకరకాల ఫోబియా భయాలు ఉన్నాయి కదా. మనం యూత్ను టార్గెట్గా తీసుకుంటే, విద్యార్థులను టార్గెట్గా తీసుకుంటే, వాళ్ళు ఎగ్జామినేషన్ అంటే లేకపోతే ఆ సబ్జెక్ట్ అంటే భయాన్ని అధిగమించి బాగానే చదివి బాగా రాస్తే మంచి మార్కులతో పాస్ అయ్యి పైకి వస్తారు. కానీ చాలామంది ఆ సబ్జెక్ట్ అంటే భయము, లేకపోతే ఆ ఎగ్జామినేషన్ అంటే భయము, ఇలా చాలామంది మనకు విద్యార్థులు ఉంటారు కదా. దీన్ని ఎలా చూడాలి, దీనికి ఎలా అధిగమించాలి? ఫియరు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫోబియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పాము వచ్చింది అనుకోండి ఇక్కడికి, మనందరం భయపడతాం. అమ్మ పాము వచ్చింది, దూరంగా వెళ్ళిపోతాం, అది న్యాచురల్ అది. కానీ బల్లిని చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, బొద్దెంకను చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని ఫోబియా అంటారు. ఫోబియా అంటే ఇల్లాజికల్ ఫియర్, ఇర్రేషనల్ ఫియర్. పామును చూసి భయపడడం అనేది లాజికలే, అది వచ్చి కాటేస్తుంది, పులిగా మనం చంపేస్తుంది కాబట్టి భయం ఉంటుంది. కానీ బొద్దెంకను చూసి ఎందుకు భయపడే, కొంతమంది ముఖ్యంగా లేడీస్లో ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, కొంత లేడీస్ బల్లిని చూస్తేనే గట్టిగా, వాళ్ళు చాలా ధైర్యవంతులే, బల్లి చూస్తే మాత్రం పరిగెత్తిపోతారు, గట్టిగా కేకేస్తారు. అలాగే బొద్దెంక ఇలాంటివి, వీటిని ఫోబియాస్. కొంతమందికి ఏరోప్లేన్ ఎక్కాలంటే భయం, ఎందుకంటే తలుపులన్నీ మూసేస్తారు, ఏమన్నా అయితే ఎట్లా తప్పించుకోవాలి. ఏసీ రూమ్లోకి వెళ్ళాలంటే భయం, ఇలాంటి రూమ్లో ఉండాలంటే అమ్మో ఏమవుతుందని చెప్పేసి భయం. ఇవన్నీ ఫోబియాస్. సరే, మీరు చెప్పింది ఏంటంటే ఈ ఫోబియాస్ మా కింద వస్తాయి, రకరకాల ఫోబియాలు. మీరు అడిగేది అంటే ఎగ్జామినేషన్ స్టూడెంట్స్లో ఈ ఎగ్జామినేషన్ ఫేర్, ముఖ్యంగా మంచి స్టూడెంట్స్కే ఈ ఎగ్జామినేషన్ ఫేర్ ఉంటుంది. మామూలు బటాబడిగా పాస్ అవుతాడు, అసలు భయపడి డోంట్ కేర్, ఎట్లా ఏమైతే అది అవుతుందిలే అనుకొని వెళ్ళిపోతుంటాడు. కానీ కొంచెం మంచి మార్కులు వచ్చేవాడు, 80-90 వచ్చేవాడు, ఆ సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇంకా బాగా రావాలి, కాంపిటీషను, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. వాడికి 95 వచ్చాయి, నాకు 90 వస్తే ఎట్లా వానికన్నా అని ఈ కాంపిటీషను, ఈ ప్రెజరు, పోల్చుకోవడము, దీనివల్ల ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. పర్ఫార్మెన్స్లో అంటే అన్నీ బాగుంటాయి కానీ కరెక్ట్గా ఎగ్జామినేషన్ ఒక వారం మొదలుగా మనకి భయం మొదలవుతుంది, గుండె దడ, వణుకు, అరిచేతులు చెమటలు పడుతూ ఉంటాయి, వాటికి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఈ ఎగ్జామినేషన్ ఫియర్. ఇంకా ఎగ్జామినేషన్ హాల్లోకి వస్తానే, గంట కొడతానే క్వశ్చన్ పేపర్లు అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఏది గుర్తుకు రాదు, మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే అన్నీ తెలుసు, అంటే మైండ్ పనిచేయదు, జ్ఞాపశక్తి కూడా కాదు, మైండ్ అసలు పనిచేయదు. ఇవన్నీ ఎగ్జామినేషన్ ఫియర్. చాలామంది మంచి స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతుంటారు, మార్కులు తగ్గిపోతుంటాయి. ఈ ఎగ్జామినేషన్ ఫియర్ ఏంటంటే, ఇంకా కొంతమంది ఏంటంటే మొత్తం సంవత్సరం అంతా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ ఒక 1 మంత్ ఉందనగా మొదలు పెడతారు, సరిగ్గా సిలబస్ అయిపోదు, చదవలేరు, అప్పుడు భయపడతారు. సో ఈ ఎగ్జామినేషన్ ఫియర్ వచ్చడానికి రకరకాల కారణాలు. తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు, రే నీకోసం ఇంత కట్టామురా, పలానా కాలేజీలో ₹1,00,000 ఫీజు కట్టాము, నీకేమన్నా అయితే మేము అప్పు చేయాల్సిందే అని ఇట్లా. సో పేరెంట్స్ల ప్రెజర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ఎగ్జామినేషన్ ఫియర్ అనేది నిజంగా గుర్తిస్తే చాలామంది దాన్ని అలా పట్టించుకోరు. అలాంటి వాళ్ళకు కూడా ఆ ఫియర్ నుంచి బయటపడేదానికి దానికి కొన్ని మానసిక చికిత్స టెక్నిక్స్ ఉన్నాయి. హౌ టు ఓవర్కమ్ దట్ ఎగ్జామినేషన్ ఫియర్. అలాగే చిన్న ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. అంటే ట్యాబ్లెట్ ఏంటంటే మనకు జ్వరం వస్తూనే క్రోసిన్ డోలో వేసుకుంటే ఎలా తగ్గిపోతుందో అలాగే ఆ భయం తగ్గించడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. చాలామంది తెలియదు, ఆ ట్యాబ్లెట్స్ ఎందుకండి మాకు అంటారు. మరి వేసుకోవాలి. ఇప్పుడు 104 జ్వరం వస్తే నేను ఏసీలో పెడతాను, జ్వరం తగ్గుతుంది, ఆ ఏసీ నుంచి బయటకు జ్వరం వస్తుంది, ఆ డోలో వేసుకుంటేనే వాడికి జ్వరం తగ్గుతుంది. అలాగే దీనికి కూడా భయం తగ్గించడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకోవాలి ఆ టైంలో. మళ్ళీ పరీక్షలు అయిపోయినాక మీరు మానేయచ్చు. అలాగే వాని భయం తగ్గించేదానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా మేము వాళ్ళకి నేర్పిస్తాం. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, మైండ్ కంట్రోలింగ్ అని, మైండ్ఫుల్నెస్ అని, జాకబ్సన్స్ ప్రోగ్రెసివ్ ఇలాంటి కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వస్తే కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ భయం నుంచి బయటపడేటట్టు మేము చేస్తాం. రెండోది అంటే పేరెంట్సల్ కౌన్సిలింగ్. వాళ్ళ పేరెంట్స్, అమ్మ మీరు ఊరికి వాడిని సతాయించద్దండి, వాడు చేసేది ఎలాగో చేస్తాడు, మీరు ఊరికే ప్రెజర్ పెడితే వాడు ఇంకా ఉన్నది కూడా పోతుంది, మీరు కొంచెం వాడిని కామ్గా వదిలేసేయండి అమ్మ, వాడు చదువుకుంటాడు, మీరు సపోర్ట్ ఇవ్వండి, క్రిటిసైజ్ చేయొద్దండి. ఇవన్నీ చేస్తే వాడు తొందరగా పర్లేదు, మా అమ్మ నాన్న కూడా నన్ను ఏం అనడం లేదు అనే ధైర్యం కూడా వానికి వస్తుంది. అప్పుడు ఇంకా కొంచెం బాగా చదువుతాడు. తర్వాత మీరు ఆ భయం గురించి అంటే మంచి విద్యార్థులే భయపడతారన్నారు, కరెక్టే. కానీ కొంతమందికి, చాలామందికి ఇప్పటికీ కూడా అన్ని జనరేషన్స్లో కూడా మ్యాథమెటిక్స్ అంటే లెక్కలంటే భయం చాలామందికి. నాకు నిజంగా చెప్పాలంటే నేను చదువుకుంటే నాకు సోషల్ స్టడీస్ అంటే చాలా భయం ఉండేది. నేను మ్యాథమెటిక్స్లో 100కి 100, 100కి 98 వచ్చేది. సోషల్ అంటే దాంట్లో ఎన్ని రకాల జాగ్రఫీ ఉండేది, తర్వాత హిస్టరీ ఉండేది, ఆ హిస్టరీలో వాళ్ళ వార్లు ఎప్పుడెప్పుడు జరిగాయి, చరిత్రలు, ఇవన్నీ ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. నాకు అనిపించేది అప్పుడు. నాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు డ్రీమ్స్ వస్తుంటాయి, రేపు 10th క్లాస్, రేపు ఎస్ఎస్ఎల్సీ, అప్పుడు మాకు ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు 11th క్లాస్, రేపు ఏదో సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు అంటే డ్రీమ్స్ రావడం సహజమే, అలా అనిపిస్తుంది. తెలవాల్సి ఏముండదు. అంటే నాకు అనిపిస్తుంది, అంటే ఆ చిన్నతనంలో ఏర్పడిన కొన్ని భయాలు మనుషులు ఇప్పటికి కూడా వదలవన్నమాట. కాబట్టి ఇలాంటి మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే కొంతమందికి అది న్యాచురల్. ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళలోనే మ్యాథమెటిక్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం భయపడే వాళ్ళకు, మామూలుగా సెన్సిటివ్గా భయపడే వాళ్ళకు కూడా అంటే మ్యాథమెటిక్స్లో భయపడే వాళ్ళందరికీ ఐక్యూ తక్కువ ఉంటుందని కాదు, కానీ అది ఒక కారణం కావచ్చు. కొంతమంది చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్, ఇప్పుడు 90 - 7 ఎంతో చెప్పరా అంటే మనం సింపుల్గా చెప్తాం, కొంతమంది లెక్క పెడతారు 90నా 7 ఇవన్నీ చూసుకుని. వాడికి మ్యాథమెటికల్ థింకింగ్ లేదు, ఆ లాజిక్, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, మైండ్ షార్ప్నెస్. కానీ ఐక్యూ బాగున్నాడు టక్కన చెప్పేస్తాడు, అంతే. 90 - 7 83 అనేస్తాడు, చెప్పేది. వీడు అలా కాదు, 90నా సార్ చెప్పాలి, ఉండండి సార్,
90 అంటే ఇన్ని లెక్క పెట్టాలి, ఇంకా లెక్క పెట్టుకుంటూ వస్తాడు. అది కాబట్టి ఇవన్నీ కూడా కొంత వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించేటి, ఐక్యూ లెవెల్స్కి సంబంధించేటి. కానీ చాలా వరకు వీటిని మనం ట్రైనింగ్ ద్వారా, మంచి శిక్షణ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. అది చాలా రకాల జీవిత సమస్యలకు, దైనందిన సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఉంది. అయితే ఏంటంటే మనకు తెలియక అమ్మో అక్కడికి వెళ్తే ఏమనుకుంటారో అనే ఆ భయము, దానివల్ల ఈరోజు ఒకప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్లు ఈ కోర్సుకు, నాలాంటి కోర్సుకి వెళ్ళాలని రకాలు చేసేవాళ్ళు. ఇది ఎందుకు కంటి డాక్టర్, ముక్కు డాక్టర్, ఎముకల డాక్టర్ అయితే బాగా సంపాదించుకోవచ్చు, మంచి పేరు వచ్చిందని. మా బ్యాచ్లో అంతకు ముందు తర్వాత నేను ఒక్కడినే ఈ బ్రాంచ్ చేసింది 1975-76లో. ఏ బ్రాంచ్ అంటారు దాన్ని? సైకియాట్రీ, మానసిక వైద్యశాస్త్రం, ఎంబీబీఎస్ తర్వాత. ఈరోజు ఎంబీబీఎస్ పాస్ చాలామంది డిమాండెడ్ సబ్జెక్ట్ ఇది. దీనికోసం సీట్ రాబోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 2-3 కోట్లు డొనేషన్ కట్టి చేరుతున్నారు ఎండి కోర్సు. అలాంటి డిమాండ్ ఈరోజు వచ్చింది, ఎందుకంటే ఈ సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి సమాజంలో. సార్, ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనేది కామన్, ప్రేమలు తక్కువ ఉండేవి, ప్రేమ వివాహాలు అనేది తక్కువ ఉండేవి. మామూలు జనరల్గా పెద్దల గురించి కుటుంబాలు పెళ్ళిళ్ళే ఎక్కువ ఉండేవి, ట్రెడిషనల్ మ్యారేజ్ అంటే. అవును, ప్రేమించుకున్నారు, ప్రేమ మ్యారేజ్ అనేది అదే పెద్ద వింతగా కొత్తగా సినిమాలాగా భావించేవాళ్ళం. ఇప్పుడేమో పెళ్ళిళ్ళ కంటే ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. అవును, కానీ వాళ్ళ బంధం ఎక్కువ కాలం నిలబట్టలేదు. అమెరికాలో లవ్ మ్యారేజ్ హైయెస్ట్, అరేంజ్డ్ మ్యారేజ్ అసలు అమెరికాలో అరేంజ్డ్ మ్యారేజ్ అసలు సామాన్యంగా వినపడదు. 99% ఆఫ్ ది మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజెస్, బట్ ది డైవర్స్ రేట్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. విడాకుల సంఖ్య కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కువ ఉందంటే అమెరికాలో ఉంది. మరి ప్రేమించి 5-6 ఏళ్ళు ప్రేమించి డేటింగ్ అని, తిరిగి పార్టీలని, ఫ్రెండ్షిప్ అని ఎక్స్చేంజ్ చేసుకుని అన్నీ చేసిన తర్వాత, ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఎందుకు విడాకులు? దెర్ ఇస్ నో ఆన్సర్. అయితే ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ, అంటే అప్పుడు చాలా ఎక్కువ, ఇప్పుడు కూడా ఓకే. అమెరికా అంత లవ్ మ్యారేజ్ మనకు లేవు, పెరిగాయి. ఇండియాలో అదృష్టవశాత్తు డైవర్స్ రేట్ ఈస్ పెరిగింది, కానీ అంత అమెరికా అంత కాదు. అమెరికాలో 1 in 2 మ్యారేజ్ గోస్ టు డైవర్స్, ఆల్మోస్ట్ 2 మ్యారేజ్లో ఒక డైవర్స్ డెఫినెట్, ఇంకా అది లెక్క. అది మన వాళ్ళలో అంత లేదు, తక్కువ. ఈ మధ్య పెరిగాయి. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారంటే కాదు, కానీ లవ్ మ్యారేజెస్లో డైవర్స్ రేట్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు మొదట్లో చూసినప్పుడు 70 mm ఈస్ట్ మన కలర్లో ఉంటాయి పెళ్ళికి ముందరు. నువ్వు ఇంత గొప్ప అంటే నువ్వు అంతకంటే గొప్ప, అబ్బా నువ్వు చాలా అని అన్నీ ఉంటాయి. అంటే అప్పుడు ఏంటి, ఏదో కొద్దిసేపు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. లైఫ్ మ్యారేజ్ ఎంటర్ అయిన తర్వాత, లవ్ మ్యారేజ్ చేసుకొని రియల్ థింగ్స్ బయటకు వచ్చేస్తాయి. వీడికి ఏదో ఉంటుంది, ఆమెకి ఏదో ఉంటుంది, రకరకాలుగా అన్నీ బయటపడతాయి. అప్పుడు 70 mm ఈస్ట్ మన కలర్లో ఉండే సినిమా 35 mm బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. అసలు సినిమా చూస్తారు ఇప్పుడు. అప్పుడేమో ఆమె గురించి అబ్బా నువ్వు దేవత, రంభ, ఊర్వశని వీడంటే, అబ్బా నువ్వు చాలా బాగున్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు అని ఆమె పొగిడితే ఇలాంటివన్నీ జరిగిపోతాయి. పెళ్ళైన తర్వాత ద రియాలిటీస్, లైఫ్ రియాలిటీస్ బయట, అంటే బాధ్యతలు, పొద్దున్న లేసిన కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అవసరమైతే అంట్లు తోమాలి, ఇండ్లు మెయింటైన్ చేసుకోవాలి. అంతకుముందు లేవు కదా రెస్పాన్స్. వీడికి కూడా అంతే, నన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి, నాకు అది కొన్ని శారీ కొనివ్వాలి, నాకు బట్టలు నగలు కొనివ్వాలి, అవన్నీ పెళ్లికి ముందు ఉండవు అంతగా. పెళ్లి బయటపడతాయి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఈమె అడ్జస్ట్ కాలేదు, వీళ్ళ పేరెంట్స్ ఈ అడ్జస్ట్, ఇట్లా. సో దీస్ అడ్జస్ట్ ప్రాబ్లమ్స్, అప్పుడు ఇంకా ఒకరికొకరు డిఫరెంట్ ఉద్యోగాలు చేసుకోవడం, ఇగో ప్రాబ్లమ్స్, ఇవన్నీ వస్తాయి. సంపాదన ఏంటి, నీ సంపాదన ఏంటి, నాకేం సంబంధం, నా సంపాదన నీకు సంబంధం లేదు. పెళ్లికి ముందు ఇలాంటివి ఉండవు కదా, అంతే. ఊరికే జస్ట్ టైం పాస్, ఎంజాయ్మెంట్ అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, ఇలాంటివి ఉంటాయి సరదాలు. కాబట్టి ఇవన్నీ అందులో రెండేది పొసగని ఇద్దరు 2 different బ్యాక్గ్రౌండ్స్. వాడి బ్యాక్గ్రౌండ్ వేరు, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరు, అభిరుచులు కూడా వేరే ఉంటాయి, అభిరుచులు, మనస్తత్వాలు వేరే. ఈ అమ్మాయి ఏమో కొంచెం మొండితనం ఉండొచ్చు, డామినేటింగ్ ఉండొచ్చు, వాడేమో సెన్సిటివ్ ఉండొచ్చు, లేదా వాడు షార్ట్ టెంపర్డ్ ఉండొచ్చు, లేదా వాడు అనుమానించే మనస్తత్వం కావచ్చు. ఈ భార్యాభర్తల మధ్య విభిన్నమైన మనస్తత్వం ఉండటం అనేది అది కొత్త విషయం ఏం కాదు ఫర్ ఇండియా. కానీ గతంలో అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే గతంలో పెళ్లి చేసిన తర్వాత ఒకవేళ విడాకులు, ఒకవేళ ఆ భార్యకు నచ్చకపోయినా కానీ తల్లిదండ్రులు ఒప్పుకునేవాళ్ళు కాదు. నువ్వు చచ్చినా బతికినా ఆ ఇంట్లోనే ఉండాలనేవాళ్ళు. ఒకవేళ వస్తే కూడా వీళ్ళు పోషించలేరు. డైవర్స్ తీసుకొని వచ్చినా దే కాంట్ మెయింటైన్ హర్. అది ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవారు. కూతురు డైవర్స్ తీసుకుని ఇంటికి వచ్చినా కుటుంబానికి పెద్ద మచ్చ. ఇప్పుడు అలా కాదు, పేరెంట్స్ ఎంకరేజ్, అయ్యమ్మ వాడు సరిపోలేదా, వాడు ఇలా అంటున్నాడు, కమని వచ్చేసి మేము చూసుకుంటామని. రెండోది డైవర్స్ లాస్ కూడా చాలా ఈజీ. ఇంతకుముందు డైవర్స్ చేసుకోవడం అది పెద్ద ప్రయాస. ఇప్పుడు డైవర్స్ లాస్ మీరు అప్లై చేయండి, 3 నెలలు 6 నెలలు మీకు డైవర్స్ ఇచ్చేస్తుంది కోర్టు. అవును, మ్యూచువల్ కన్సెంట్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్స్, ఇప్పుడు ఏంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా పెరిగింది ఇద్దరికి, అబ్బాయికి అమ్మాయికి. ఇంతకుముందు పెరుగుతుంది, పెరిగాయి. ఇప్పుడు ఇంతకుముందు భార్య డైవర్స్ అయితే ఆమె ఎలా బతకాలి? ఇప్పుడు అలా కాదు. ఏంటి నువ్వేనా గొప్ప, నాకు జాబ్ ఉంది, నేను బతుకుతాను, నేను కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఏమైంది డోంట్ కేర్. పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, మా అమ్మాయిదే కరెక్ట్ అని, ఈమె మా అబ్బాయిదే కరెక్ట్ అని వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంటే ఈగోలు ఇవన్నీ రావడము, గొడవలు చేయడము, ఈ బ్రేకప్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి లవ్ మ్యారేజెస్ అమెరికాలో ఉన్నప్పుడు మరి జరగకూడదు, డైవర్స్లు అక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి. మనకు అరేంజ్డ్ మ్యారేజ్ ఉన్నా మనకు తక్కువ. కానీ భవిష్యత్తులో మీరు అన్నట్టుగా లవ్ మ్యారేజ్ పెరుగుతాయి, డైవర్స్లు కూడా పెరుగుతాయి.
మరి దానికి ఏం తరుణోపాయం? ఇంతకుముందు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా మా దాంట్లో ఇది కొత్తగా చేర్చాం, ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అని. పెళ్ళైన తర్వాత గొడవపడి మా దగ్గరకు వచ్చే వాళ్ళు కొంతమంది వాళ్ళకి మెరిటల్ థెరపీ అని చేస్తాం, అడ్జస్ట్మెంట్ కాక. అది కూడా మేము చేస్తామండి. అంటే పెళ్ళి ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే బిఫోర్ డైవర్స్ దే విల్ కమ్ టు అస్. ఇంకా నీతో నేను ఉండలేను బాబు అని ఆమె, నువ్వు నాకు పనికిరావని వీడు, అయినా ఒకసారి ట్రై చేద్దాం అనేవాళ్ళు మా దగ్గరికి చదువుకున్న వాళ్ళు కొంతమంది వస్తుంటారు. వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి నీకు నచ్చని విషయాలు ఏంటమ్మా అని ఆమెను, నీకు నచ్చని అని చెప్పి ఒక లిస్ట్ ఇద్దరిని ఏదో చేసి కొంత చాలా వరకు సర్దుబాటు చేస్తాం. అది మెరిటల్ థెరపీ, మెరిటల్ కౌన్సిలింగ్. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అని కొత్తగా వచ్చింది. అంటే పెళ్ళికి ముందే వీళ్ళిద్దరికీ అడ్జస్ట్ అవుతారా లేదా, వీళ్ళిద్దరికీ పొత్తు కుదురుతుందా లేదా అనే దానికి కొన్ని టెస్టులు, కొన్ని సైకలాజికల్ అసెస్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి అతనికి ఆమెకు అలాంటిది ఇప్పుడు కొత్తగా వస్తుంది. ముఖ్యంగా మెట్రోస్లో ఎన్ని చోట్ల ఎక్కువగా ఉంది. ఇప్పుడు అందుకని జాతకాలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ముహూర్తం చూసి బాగా బ్రహ్మాండంగా చేస్తారు, నెలకే విడిపోతున్నారు. కాబట్టి జాతకాలు ఓకే, మీకు నమ్మకం అంటే చేయించుకోండి, తప్పులేదు. కానీ దానికి తోడు ఒకసారి ఇలాంటి ఒపీనియన్ తీసుకుంటే ఈ అమ్మాయి మనస్తత్వానికి ఆ అబ్బాయి మనస్తత్వం రెండు టెస్ట్ చేసి వీళ్ళల్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది కూడా మా సబ్జెక్ట్లో ఒక భాగం. దాన్ని కూడా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అనేది కూడా మేము చేస్తున్నాం. సార్ ఇప్పుడు సూసైడ్ టెండెన్సీ, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కూడా పెరుగుతుంది. అవును, విద్యార్థుల మార్కులు సరిగ్గా రాలేదనో, సీట్ రాలేదనో, అలాగే భార్యతో అనుమానంతో, భర్తతో అనుమానం భార్య, ఇంకా రకరకాల కారణాలు, అనుమానాలు, డబ్బు, ఇగో, తర్వాత ఈ అనేక రకాలుగా పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది కదా. దీన్ని ఎలా చూడాలి సార్, మీ పరిభాషలో ఎలా చూడాలి? దానికి నివారణోపాయం ఏదైనా ఉందా? తర్వాత నేను ఈ మధ్య ఒకటి ఏదో విన్నాను, ఎవరో చెప్తే ఆ సూసైడ్ ఆత్మహత్య చేసుకుందాము అనే ఆలోచన ఒక 2 నిమిషాలు ఇంత కొంతసేపు డ్యూరేషన్ ఏదో ఉంటుందంట బాగా సీరియస్గా. ఆ టైంలో ఎవరైనా సరిగ్గా కౌన్సిల్ చేసి లేకపోతే రీథింకింగ్ జరిగితే వాళ్ళు అది మళ్ళీ మామూలు అయిపోతారు అని చెప్పి అని విన్నాను. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు శర్మ గారు. టు బీ హ్యామ్లెట్లో డ్రామా లాగా టు బీ ఆర్ నాట్ టు బీ అని ఉంటుంది. ఏ మనిషి కూడా చనిపోవాలని అనుకోడు. మనం పుట్టింది బతికేదానికోసమే. ఎవరు చనిపోవాలని ఉండదండి నిజంగా. ఈవెన్ సూసైడ్ చేసుకున్నవాడు కూడా చనిపోవాలని వానికి ఉండదు. కానీ ఆ టైంలో వానికి అలా అనిపిస్తుంది, ఆ ప్రెషర్ వల్ల కానీ, స్ట్రెస్ వలన కానీ, లేదా ఇంకొక. అందుకని ఆ టైంలో గిన వాడిని మనం డైవర్ట్ చేయగలిగితే ఆ ఫ్యూ మినిట్స్ అగైన్ వాడి మొత్తం లైఫ్ స్పాన్ అంతా వాడు బతికేదానికి అవకాశం ఉంది. ఈ సూసైడ్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మానసిక జబ్బుల వలన కొంతమంది స్ట్రెస్ ఎక్కువై, అంటే ఒక సైడ్ ఏమో ఒక సమస్య, ఒకవైపు సమస్యను తట్టుకోగల మెంటల్ కెపాసిటీ ఉందా లేదని. ఒక సమస్య మనకు చాలామంది సమస్య లేని వాళ్ళు ఎవరైనా అందరికీ ఉన్నాయి, మీకున్నాయి, నాకున్నాయి. కానీ సమస్యను తట్టుకునే కెపాసిటీ కూడా మనకు ఉంటుంది ఒక సైడ్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ లిమిట్ దాటిపోతుంది. సమస్య తీవ్రం అనిపించి తట్టుకునే కెపాసిటీ డౌన్ అయినప్పుడు, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ అవుతుందో, కోవిడ్ అందరికీ రాదు కదా, ఎందుకు ఒకే ఇంట్లో ఇద్దరికి రాదు, ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మెంటల్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు వీడు తట్టుకోలేనప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో మనం గిన వాడిని డైవర్ట్ చేయగలిగితే వాడు మళ్ళీ మామూలుగా ఉంటాడు. మరి ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? అదే ఇప్పుడు మామూలుగా సూసైడ్ చేయడంలో కొన్ని వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉన్నాయి, సిగ్నల్స్. అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు సూసైడ్ చేయడం వాళ్ళు కొన్ని లక్షణాలు ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వాళ్ళకి కష్టం అనుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎలా చేయాలంటే, వాడు ఒంటరిగా ఉంటాడు, ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటాడు, బయటికి రాడు, వాని ఫేస్లో దిగాలు కనపడుతుంటుంది, అప్పుడప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు, డైరీలో రాస్తూ ఉంటాడు ఐ వాంట్ టు డై అని చెప్పేసి. లేదా వాని దగ్గర వాల్యుబుల్ పొజిషన్స్ ఏంటంటే చెల్లెలకు అన్నకో ఇస్తుంటాడు, నువ్వు తీసేసుకొని. ఇంకా పెద్దవాళ్ళు అయితే వీలునామా రాస్తూ ఉంటారు. మామూలుగా 70 ఏళ్ళకి వీలునామా రాశాడు, 40 ఏళ్ళకి వీలునామా రాశాడు, అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా సమ్ ఇండికేటర్స్. ఇలాంటివన్నీ గమనిస్తే ఎవరైనా కొన్ని విరహ గీతాలు, విషాద గీతాలు, ఇవి అంటే మామూలుగా విషాద గీతాలు వినేవాళ్ళు 6 రోజులు బయలుదేరండి. అలా ఎప్పుడు లేదంటే సడన్గా మనసుగా తింటే మనసు దగ్గర వింటున్నాను కూడా ఏదో ఆలోచించాలంతే. కాబట్టి ఇవన్నీ కూడా అయితే మీరంటే ఒంటరితనం అనేది ఇప్పుడు అమెరికాలో అన్నిటికంటే పెద్ద సమస్య అంటే లోన్లీనెస్. మిగతా జబ్బులు అన్నిటికంటే కూడా ఏదైనా పెద్ద జబ్బు అనే అమెరికా అంటే ఇవాళ నేను ఇప్పుడు మా కాన్ఫరెన్స్ జరుగుతుంది, నేషనల్ కాన్ఫరెన్సు. అక్కడ ఒక అమెరికన్ నుంచి ఒక సైకియాట్రిస్ట్ వచ్చి చెప్తుంటే విన్నాను. అమెరికాలో అన్నిటికంటే పెద్ద సమస్య అంటే లోన్లీనెస్. అంటే ఎందుకు మనలా కాదు, వాళ్ళు పిల్లలు వదిలిపెట్టిపోతారు, ఎవరు వెళ్ళిపోతారు, 60 ఏళ్ళు వచ్చేటికి ఎవడు ఉండడు, భార్యాభర్తలు, భార్య చనిపోతుంది, వీడికి ఉద్యోగం రిటైర్ అయిపోయి ఉంటాడు. లోన్లీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అవర్ కంట్రీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఒంటరితనం పెరుగుతుంది కదా ఇండియాలో. ఉంది. ఆ లోన్లీనెస్ అనేది చాలా రకాల సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాగున్నప్పుడే కనెక్ట్ కావాలి మనుషులతో, మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ రిలేషన్స్, సోషల్ బాండ్స్, లేదా ఏమి లేకపోతే ఒక టెంపుల్ స్పిరిచువాలిటీతో భజన కానీ, ప్రార్థనలు కానీ, ఒక క్లబ్ కానీ అలాంటివి ఏర్పరచుకోవాలి. సడన్గా ఆ రోజు రావాలంటే రావు. 70 ఏళ్ళప్పుడు నాకు ఇప్పుడే నేను ఫ్రెండ్స్ కావాలంటే ఎవరు రారు. ముందు నుంచి ఆ కనెక్షన్ అవన్నీ సోషల్ కనెక్ట్ అంటారు. ఆ సోషల్ కనెక్ట్ అన్నీ ఉంటే వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నా బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు.
అలాంటివి వెళ్ళడము, తిరగడము, చేయడము, వాకింగ్ ఫ్రెండ్స్ కానీ, క్లబ్ ఫ్రెండ్స్ కానీ, రకరకాలుగా స్పోర్ట్స్ ఫ్రెండ్స్ కానీ ఆ విధంగా చేసి తనకంటూ ఒక ప్యాషన్ ఏర్పరచుకోవాలి. తనకంటూ ఒకటి వృత్తి ప్రవృత్తి, మేమంతా డాక్టర్లు కానీ నాకు ప్రవృత్తి అంటే ఈ మాట్లాడడం, రాయడం ఇవన్నీ, అలా ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఏర్పరచుకోవాలి. ఇలాంటివన్నీ ముందు నుంచి కల్టివేట్ చేసుకుంటే ఆ లోన్లీనెస్ అనేది ఫిజికల్గా ఉన్న సైకలాజికల్గా లోన్లీనెస్ ఉండదు. దే హ్యావ్ సో మెనీ పీపుల్. ఆ విధంగా కొంతవరకు దాన్ని ఎవరైనా కానీ మనిషి అనేవాడు పుట్టడం ఒంటరిగా పుడతాడు, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు. భార్యాభర్తలు 90 ఏళ్ళు కాపురం చేసినా ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు, తర్వాత వెళ్ళిపోతారు. అంతే కదా. ఒంటరితనం అనేది కంపల్సరీ ఫేస్ మనిషి జీవితంలో. అవును, పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడు అయితే తప్ప. కానీ ఒంటరిగా ఉన్నవాడు కూడా నలుగురితో కనెక్ట్ అయ్యేటట్టు ముందు నుంచి ప్లాన్ చేసుకోగలిగితే అతను ఒంటరితనం అనేది అనిపించదు. కొంతమందికి 10 మంది ఉన్నా వాళ్ళకి ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు ఉంటారు, కానీ అతను కనెక్ట్ కాలేడు ఒక్కోసారి. కాబట్టి అతనికి నలుగురు చుట్టూ ఉన్నా హీ మే ఫీల్ లోన్లీ. ఆ నేచర్ లేకపోవడం. ఒంటరిగా ఉన్నా హీ మే నాట్ ఫీల్ లోన్లీ. కాబట్టి అది ఒక వృత్తిని అతని మనస్తత్వాన్ని బట్టి, ప్రవృత్తిని బట్టి ఉంటుంది. ఆ విధమైనది చేసుకుంటే ఏ మనిషి కూడా లోన్లీగా అనిపించదు. ఇప్పుడు ఇందామని అనుకున్నట్టుగా ఈ సూసైడల్ టెండెన్సీలో ఆ కొన్ని నిమిషాలు 2 నిమిషాలు డ్యూరేషన్ ఏదో అవర్స్ అంటారట కదా. అవును, ఇప్పుడు దానికి సూసైడల్ హెల్ప్ లైన్స్ అని వచ్చాయి అన్ని చోట్ల. ఇప్పుడు హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ కొన్ని హెల్ప్ లైన్స్ ఉన్నాయి. స్నేహ అని రకరకాలు. వాళ్ళు ఏంటంటే ఎవరైనా అంటే చనిపోయే వాళ్ళకి ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే ఆ నంబర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ సెంటర్లో పెట్టుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, ధైర్యం చెప్పడము, ఇవన్నీ. అంటే మీరు అనొచ్చు అదేంటి వాడు చనిపోకుండా ఫోన్ ఎందుకు చేస్తాడని. కానీ నేను చెప్పినట్టుగా చాలామంది చనిపోవాలని ఉండదు, థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చినప్పుడు జస్ట్ ఎందుకైనా మంచిగా ఒక లాస్ట్ ఆప్షన్లో ఒక ఫోన్ కాల్ కొడితే ఇమ్మీడియట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ. వాడిని తీసుకెళ్ళి వీళ్ళంతవరకు వాని సమస్య అంటే నాకు 50 లక్షలు నష్టం వచ్చింది అందుకే సూసైడ్ అంటే 50 లక్షలు వాళ్ళు ఇవ్వలేరు, కానీ కనీసం దాన్ని ఎదుర్కొనే సమస్యను ఎలా ఎదుర్కోవాలి దానికి ఆల్టర్నేటివ్స్, ధైర్యం చెప్పడము, కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళని పిలిపించడం చెప్పడం, ఇవన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంది. అంటే తీవ్రమైన మానసిక స్థితి నుంచి తగ్గిస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ వానికి అరే నేను ఎందుకు నిన్న పిచ్చి ఆలోచన, నాకు ఇలా అనిపించలేదండి, నిన్న మాత్రం ఆ థాట్ వచ్చింది అనుకుంటాడు. ఆ మూమెంటరీ ఇంపల్సివ్నెస్ చాలామంది క్షణికావేశంలో చేస్తారు. క్షణికావేశం, ఆ క్షణికావేశం డైవర్ట్ చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. అంతే చెప్తారు. మనం శ్రీశ్రీ ఒక అతను విశాఖపట్నంలో నాకు ఉద్యోగం రాలేదు, నా ఇంట్లో అవమానంగా ఉంది, నా శ్రీశ్రీ వెలుగునీడల్లో పాట విని అగాధమగు జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్లే లోకాన అని శ్రీశ్రీ పాట సముద్రంకి వెళ్ళి సూచన రెడీ అయిపోతాడు, ఎక్కడి నుంచి వినపడుతుంది, అది వినేసి వెంటనే ఒక పాజిటివ్. సాహిత్యానికి కూడా సమాజ ఏ విధంగా అనేదానికి ఇది ఒక ఉదాహరణ. వెలుగునీడల్లో శ్రీశ్రీ పాట అండి. అలాంటివి మనకు చాలా అవసరం. అలాగే ఆత్రేయ గారి మనసు పాటలు కూడా నేను చాలా స్టడీ చేశాను. ఇవన్నీ కూడా మనిషిని ఒక సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి ఉపయోగపడతాయి. అవును, పాటలు చివరిలో లాస్ట్లో మనిషి అనేవాడు చిన్నపిల్లగాడి దగ్గర నుంచి ఇంకా మనిషి పెరుగుతూ ఉంటాడు కదా దశల్లో. మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండటం, ఆ మనిషి ఇండివిజువల్గా, ఆ కుటుంబం, ఆ ఊరు, ఆ సమాజం, టోటల్గా దేశం, ప్రపంచం అందరూ బాగుండాలంటే చిన్నపిల్లగాడప్పటి నుంచే వాడిని సైకలాజికల్గా ఆర్డర్లో చేయాలి. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలి. ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. ఎందుకంటే ఫ్యామిలీ తర్వాతనే సమాజము, స్కూల్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ముందు తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా గొడవలు ఉన్నా పిల్లవాడి ముందర కొట్టుకోవడం, తిట్టుకోవడం కాకుండా వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. పిల్లవాడిని వీళ్ళంత వరకు కూడా మనం ఎలా మొక్కకు నీళ్లు పోసి పురుగులు పట్టకుండా మందులు వేసి పెంచుతామో అదేవిధంగా పిల్లవాడిని కూడా అంత జాగ్రత్తగా పెంచుకోవాలి. మనం పెట్ డాగ్స్ని బాగా చూస్తాం, కానీ ఒక్కోసారి కొంతమంది పిల్లల్ని పట్టించుకోరు, కానీ పెట్ డాగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. చెప్తున్నా అలాగే పిల్లవాడిని కూడా టెండర్గా, ఎందుకంటే మొక్క వంగనిదే మానవ వంగనిదే, ఆ మొక్కగా ఉన్నప్పుడే వాడిని మంచిగా చేయాలి. వానికి అన్నిటికంటే ఎక్కువ మనీ కంటే కూడా లవ్ అండ్ అఫెక్షన్, పేరెంట్స్ నుంచి ఒక లవ్, అఫెక్షన్, బాండేజ్ అనేది డెవలప్ చేయాలి. ఆ హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ చేయాలి. అతని మొదటి నుంచి కూడా ఒక రకమైన మోరల్స్, ఒక ఎథికల్గా, మోరల్గా, ఇంకా వీలైతే వాళ్ళకు ఒక రకమైన స్పిరిచువల్గా కానీ ఇలాంటివి కూడా మొదటి నుంచి మన ఆధ్యాత్మికం కానీ, మోరల్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఈ విధంగా చేయాలి. ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మలు ఉన్న వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ ఇలా పిల్లవాడిని మొదటి నుంచి కూడా అలాంటి వాతావరణంలో పెంచుకోవడం, మంచి స్కూల్లో చేర్పించడం. చదువు ఒకటే కాకుండా, చదువు ఒకటే ముఖ్యం కాదు, మార్కులు రావాలి, అవసరమే, బతుకుదెరుకు మార్కులు అవసరం, కానీ ఎలా బతకాలనే దానికి నడవడిక అవసరం. బ్రాటప్ అన్నారు కదా, బ్రాటప్ ఎలా బతకాలి, బతుకుదెరువు అది ఎలా నడవాలి, ఎలా బతకాలనాలంటే ఆ నడిచేదానికి ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు తట్టుకోలేడు, సడన్గా రేపు లవ్ అఫేర్ ఫెయిల్ అయ్యాడు, లేకపోతే సీట్ రాలేదని ఆత్మహత్య ప్రయత్నం. అందుకని ఏం చేయాలి అంటే డిఫీట్ను వాడు ఇన్నాళ్ళు చిన్న గారాభంగా పెంచారు, మరీ ఓవర్ ప్రొటెక్టెడ్గా పెంచకూడదు, మంచిది కాదు. అంటే మనం మొక్కకు చుట్టూరు అది పెట్టేసి ఇనుప కంచె పెట్టి పెంచడం కాకుండా కొంచెం వాడు కూడా స్ట్రెస్ ఫేస్ అయితే చేయాలి, తప్పదు. బంగారు పంజరంలో ఉండకూడదు. అయితే మీరు అన్నట్టు స్ట్రెస్ ఎలా చేస్తామండి రియల్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో గేమ్స్ అవి ఉంటాయి, గేమ్స్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వాలీబాల్, కబడ్డీ ఆడతాడు, ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. వాడు వాలీబాల్ ఓడిపోయిన మాత్రాన ఆత్మహత్య చేసుకోడు కదా. ఇవాళ వాలీబాల్ ఓడిపోతాడు, కబడ్డీ రేపు గెలుస్తాడు. అంటే ఓడిపోయినప్పుడు ఓకే అనుకుంటాడు, గెలిచినప్పుడు కూడా ఓకే అనుకుంటాడు. ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ వాడు ఫేస్ అయ్యేటట్లు కూడా స్కూల్లో అందుకే గేమ్స్ని ఎంకరేజ్ చేస్తే, లేదా ఎలక్యూషన్లోనో క్విజ్లోనో పాల్గొంటాడు, ఓడిపోతాడు, ప్రైజ్ రాదు, ఓకే నాన్న ప్రైజ్ రాదు, నో ప్రాబ్లం, బట్ యూ హవ్ డన్ వెరీ వెల్. అలాగే రేపు లైఫ్లో ఓడిపోయినా
ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, లవ్లో ఫెయిల్ అయినా, వ్యాపారంలో దెబ్బతిన్నా, అప్పుడు ఓడిపోయినప్పుడు ఏమైందిరా మళ్ళీ మామూలు అయింది కదా, ఇప్పుడు కూడా అంతే కదా, టెంపరీ. జీవితంలో ఏది కూడా పర్మనెంట్ కాదు. ఏ సమస్య కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒకటి ఉంది, నీకు తెలియంది కాదు. అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు, బావా ఈ గోడ మీద ఒకే ఒక వాక్యం రాయి, ఇది చూస్తే బాధలో కష్టాల్లో ఉన్నవాడికి రిలీఫ్ రావాలి, అలాగే అతి సంతోషం ఉన్నవాడు డౌన్ కావాలంటే కృష్ణుడు ఒకే రాశాడు, దిస్ టూ షెల్ పాస్ అంటాడు. అంటే ఈ సమయం దాటిపోతుంది అని ఒకే ఒక సెంటెన్స్. అంటే నువ్వు బాగా డిప్రెషన్ నుండి చనిపోవాలనుకున్నావు, ఆ చదువు ఈ సమయం దాటిపోతుంది, అంటే ఇది ఇవ్వాలే కదా రేపు ఉండదు. అలాగే వాడు అతి హైప్లో ఉంటాడు బాగా, వాడు చూసారే ఈ టెంపరీగా నువ్వు ఇంత పైకి ఎగరకూడదు, ఈ గర్వం నీ మళ్ళీ ఎల్లుండి నీకు అంటే వాడు అడుగుతాడు. కాబట్టి ఆ ఒక్క సెంటెన్స్తో భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మెసేజ్ని మనం కింద అందరం గుర్తుపెట్టుకుంటే, దిస్ టూ షెల్ పాస్, ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ టెంపరీ, క్షణికమే. మనకు ఎండాకాలం వచ్చినప్పుడు ఎలా బాధపడతామో మళ్ళీ వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, సీజన్స్ ఎలా ఉంటాయో, మబ్బులు ఎలా ఉంటాయి, మబ్బులు పోయినాక మళ్ళీ వెలుతురు వస్తుంది. అలాగే జీవితంలో కష్ట సుఖాలు, వెలుగు నీడలు అన్నారు కదా, వెలుగు నీడలు అలా ఉంటాయి. ఆ విధంగా మీరు ఉండాలనే ఒక రకమైన తీసుకొస్తే మనం చాలా వరకు దాని నుంచి బయటపడతాం. మానవాళి యొక్క ఆరోగ్యం బాగుండాలంటే చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి, పుట్టినప్పటి నుంచే మొదలవ్వాలి, పేరెంటల్ టైం ఇవ్వాలి. కనీసం రోజుకు ఒకసారైనా కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయాలి. చాలా ఫ్యామిలీస్లో పిల్లలతో కలిసి భోజనం, ఎందుకంటే రాత్రిళ్ళు వచ్చేప్పటికి వీళ్ళు రారు, పగలు వాళ్ళు స్కూల్లో ఉంటారు. ఒకసారి కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, కలిసి కబుర్లు చెప్పుకోవాలి, భోజనం చేయాలి, వాళ్ళకి మంచి చెడు అలా బ్రాటప్లు అలా వస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ బాండ్స్ కానీ, హ్యూమన్ రిలేషన్స్ కానీ, మంచి సజెషన్స్ కానీ అవన్నీ వాళ్ళలో పనిచేస్తాయి. ఉండాలి. స్కూల్స్లో కాలేజెస్లో క్రీడలు ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. మేము చదువుకుంటే మోరల్ క్లాస్ అని ఉండేది వారానికి ఒకటి. అవును, నీతి కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మోరలే లేదు కాబట్టి క్లాస్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ ఎంతసేపు ఉన్నా సైన్స్లో ఎన్ని వస్తున్నాయి, మెడిసిన్ సీట్ వస్తున్నాయి, ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అనేది తప్ప అసలు మోరల్ క్లాస్ అనేది అసలు లేదు, తీసేశారు. బాల్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఇంట్లో పెంపకం అంతకంటే ఇంపార్టెంట్, అదే మెయిన్. ఎగ్జాక్ట్లీ. తర్వాత స్కూల్స్, కాలేజెస్, క్రీడలు, కళలు ఇక్కడ గట్టిగా తయారవుతారండి. మొక్కగా ఉన్న గట్టిగా మానైనాక తుఫాన్ వచ్చినా అది పడిపోదు, మహావృక్షం అవుతుంది. అంతే కదా. ఇక్కడ మొక్క కొనప్పుడు చూసుకోకపోతే ఈజీగా పడిపోతుంది. అంతే కదా, నేటి బాలలు రేపటి పౌరులు అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సార్ థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం శర్మ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.